ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమద్భక్తారా, నిన్నటి దినం మనం ఈ యోగానికి ఆవశ్యకమైన స్థాన ఆసనాదులు అని నేర్చుకున్నాం అనమాట. కాబట్టి ప్రాణాయామం అంటే ఏమి, ప్రాణాయామం ఏ విధంగా చేయాలా, ఎటువంటి స్థలాన్ని నిర్ణయం చేసుకోవాలని చెప్పినారు. ఈ దినము మన శరీరాన్ని ఏ విధంగా పెట్టుకొని చేయాలా యోగాన్ని. ಈಗ ಶರೀರವನ್ನು ಯಾವ ಆಸನಲ್ಲಿ ತೊಡಗಿಸಿ ಯೋಗ ವಿಚಾರ ಮಾಡೋಣ. కాబట్టి ఈ శరీరాన్ని ఏ ఆసనంలో స్థిరపరచుకొని యోగం చేసేదాన్ని ప్రారంభించాల. పద్మ, స్వస్తిక, మయూరోద్వాసనగలు యోగ శాస్త్ర ప్రసిద్ధ. దాంట్లో పద్మాసనం అనేది, స్వస్తికాసనం అనేది, మయూరాసనం అనేది. మయూరాసనం చాలా కష్టమే, మరి ఎట్లా చెప్పినారో ఏం కదా నాకు అర్థం కాలే. పండుకునేది దాన్ని ఇట్లా పెట్టుకొని ఇట్లా చేయాలి, అది బ్యాలెన్స్ ఉంటుంది. అది మయూరాసనము. దీని మీద ఇట్లా పెట్టుకొని చేయాల్సి వస్తుంది అది. కాబట్టి ఏమో వాళ్ళే చెప్పినారు. అయితే ಕೇವಲ ಆಸನ ವ್ಯಾಯಾಮಗಳಿಗಾಗಿ ಹಾಗೂ ಆರೋಗ್ಯ ದೃಷ್ಟಿಯಿಂದ ಬೇರೆ ಬೇರೆ ಆಸನಗಳನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡೋದೇನು ತಪ್ಪಲ್ಲ. ఈ ఆసనాలు కూడా ఇవే వేయాలని కాదు, వేరు వేరే ఆసనాలు కూడా వేసుకోవచ్చు. కేవలం ఎందుకు, ఆరోగ్యాని కోసము, శరీరం యొక్క ಸ್ವಾಸ್ಥ್ಯತೆ కోసము వేసుకోవచ్చు, తప్పేం లేదు. ಆದರೆ ಯಾವುದೇ ಆಸವನ್ನಾದರೂ ಪ್ರದರ್ಶನಕ್ಕಾಗಿ ಕಾಲ ಮಾಡಿ ತೋರಿಸಬಹುದೇ ಹೊರತು ఆసనాలన్నీ కూడా కొన్ని నిమిషాలు ప్రదర్శన కోసం చూపించేక వీలైతే గాని ఆయా విశేషణಗಳಲ್ಲಿ దీర్ఘకాల ಕುಳಿತು ఆ ఆసనాల్లోనే చాలా కాలం కూర్చొని ಯೋಗವನ್ನು ಮಾಡಲಾಗುವುದಿಲ್ಲ. ಯೋಗಂ చేసే కాదు. హఠయోగాదిಗಳಿಗೆ ఇంత ఆసనಗಳು ಬೇಕಾಗಬಹುದು. హఠాసన చేసే వాళ్ళకి కావాల్సి వస్తాయి. ఆದರೂ ఆధ్యాత్మ జ్ఞానక్కేಗೂ అగత్యವಿಲ್ಲ. పరమాత్మ జ్ఞానం తెలుసుకుంటేకి అంత ಕಠಿಣమైనటువంటివి ಆಸನಗಳು ಅವಸರ లేదు. ಆದ್ದರಿಂದ ಪದ್ಮಾಸನದಲ್ಲಿ ಕುಳಿತು ಯೋಗವನ್ನು ಆರಂಭಿಸಿ ಮುಂದುವರಿಸುವುದು ಉತ್ತಮ. పద్మాసనమే అన్నిటికంటే శ్రేష్టమైంది. ఆసనదంತೆಯೇ ಯೋಗ ಮಾಡುವವನಿಗೆ, ఆసన ఎంత ముఖ్యమో యోగం చేసేవానికి ఆహార విహారాదిగల నియమం ఇరుತ್ತದೆ. ఆహారము విహారం, నీ ప్రవర్తన, ఈ రెండు కూడా నియమంగానే ఉండాలా. యోగికి సాకాగోదు. యోగం చేసేవాళ్ళు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాల. ఒప్పత్తుండవ యోగి, ఒక పూట భోజనం చేసేవాడు యోగి. 2 ಹೊತ್ತು ఉండవ భోగి, 2 పూటలు భోజనం చేసేవాడు భోగి. తర్వాత 3 ಹೊತ್ತು ఉండవ రోగి, 3 పూటలు చేసేవాడు రోగి. 4 ಹೊತ್ತು ఉండవను ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗಿ, 4 పూటలు తిన్నావని ఎత్తుకొని పోల్సిందేనో అని. ఇది ಎಂಬ ನಾನುಡಿ ఉంది. ఇదే ఒక సామెత ఈ విధంగా ఉంది. ಆದ್ದರಿಂದ ಯೋಗಿಯು ಪ್ರತಿದಿನ ಒಮ್ಮೆ ಮಾತ್ರ ಆಹಾರವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು. కాబట్టి యోగం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదట ఈ ఆహార నియమం కూడా ఆసనాలతో పాటు పెట్టుకోవాలి. ఒక పూట మాత్రమే భోజనాన్ని స్వీకరించాలి. ಹಾಗೆ ಉಂಟು ಮಾಡುವಾಗಲೂ ఆ భోజనం చేసే సమకాలం కూడా అర్ధ ಹೊಟ್ಟೆ ತುಂಬುವನ್ನು అన్న, కడుపు నిండా తినకూడదు, అంత కడుపు తినాలా. తర్వాత ಕಾಂದು ಉಳಿದ ಅರ್ಧದಲ್ಲಿ ಕಾಲು ಭಾಗಕ್ಕೆ ನೀರನ್ನು ಕುಡಿದು ಕಡೆಯ ಕಾಲು ಭಾಗವನ್ನು ಗಾಳಿಯ ಸಂಚಾರಕ್ಕೆ ఖాళీಯಾಗಿಸಬೇಕು. నీ ఆహారం గాని కూరలు గాని అన్ని సగం, తర్వాత నీటికి ఒక కాలు, తర్వాత గాలికి కాలు, ఇట్లా నియమంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ಎಂಬರ್ಥದ ಶ್ಲೋಕವನ್ನು ಶ್ರೀ ಶಂಕರಾಚಾರ್ಯರು ಗೀತಾ ಭಾಷೆಯಲ್ಲಿ ಉದಾಹರಿಸಿದ್ದಾರೆ. వేదాంతం చెప్పేటప్పుడే శంకరాచార్య ఈ పద్ధతిని చెప్పేసినాడు. ಆದ್ದರಿಂದ సాత్విక ఆహారాన్ని మాత్రమే నియమದಿಂದ ಸ್ವೀಕರಿಸುವುದರಿಂದ, కాబట్టి సాత్వికమైన ఆహారాన్ని తీసుకునే దాని వలన ಯೋಗಕ್ಕೆ ಅನುಕೂಲವಾಗುವುದು, ಯೋಗಾನಿಕೆ ಅನುಕೂಲಮೈతుంది. ಕೆಲವರು ಹೊಟ್ಟಿಗೆ ಆಹಾರವನ್ನೇ ತೆಗೆದುಕೊಳ್ಳದೆ ಯೋಗ ಮಾಡುವುದು ಉಂಟು. కొంతమంది ఒక పూట కూడా భోజనం చేయకోకుండా యోగం చేసే వాళ్ళు ఉండారంట. ಅದು ಸರಿಯಲ್ಲ, అది సరైన పద్ధతి కాదు. అతిಯಾಗಿ తిన్ನುವುದು ಹೇಗೆ దోషవో ಹಾಗೆ ಏನನ್ನೂ తిన్నదే ఇరుವುದು దోషమనిಸುತ್ತದೆ. ఎక్కువ తినేది ఎట్లా దోషమో, పోకుండా మేము ఉపవాసం ఉంటామంటారు చూడండి, అది దోషమే. ఒకవేళ మనము వారానికి ఒకరు ఉండొచ్చు, మనమేం యోగాలు చేసేవాళ్ళు కాదు, ఆ ఆరోగ్యాని కోసం చేసేది మనకు సరిపోతుంది అంతే. ఈ ఇబ్బరికి యోగం సిద్ధిಸುವುದಿಲ್ಲ. అతిగా తినేవానికి కానీ అన్నం తినుకోకుండా కానీ యోగం లభించడానికి అవకాశం లేదు. ಇನ್ನು ನಿದ್ರೆಯ ವಿಚಾರ, ರಾತ್ರಿ ವೇಳೆಯಲ್ಲಿ ಮಾತ್ರ 5-6 ಗಂಟೆಗಳ ಕಾಲ ನಿದ್ರೆ ಮಾಡಿ, ರಾತ್ರಿಗೆ 5-6 ಗಂಟೆ ನಿದ್ರపోయి ಬೆಳಗಿನ 4 ಗಂಟೆಗೆ ಏಳುವುದು ಯೋಗಕ್ಕೆ ಅನುಕೂಲಕರವು. తెల్లవారుజామున 4 గంటలకే లేచేది అనుకూలమైనది. పూర్తిಯಾಗಿ నిద్రగెట్టరే తూకిడికి బరువదు.
రాత్రంతా నువ్వు మేల్కొండవు అంటే పొద్దున్నే వ్యవహారానికి లేదా యోగంలో కూర్చుంటానే నిద్ర వస్తుంది. ఆహారం అరగదే ಹೋಗುವುದು. రాత్రంతా మనం ఎక్కువ మేల్కొన్నాము అంటే ఆహారం కూడా జీర్ణమయ్యలేదు. ముంతాల దోషాలు సంభవిసవు. ఇటువంటి దోషాలు ఆహారంలో మనకు సంభవించే అవకాశం ఉంది. అగత్యవాదద్దు నిద్ర ಮಾಡಿ, ಅಗತ್ಯವಾದಷ್ಟು అంటే ತಪ್ಪಕೋకుండా 5-6 ಗಂಟೆ ನಿದ್ರపోయి ಉಳಿದ ಕಾಲದಲ್ಲಿ ಎಚ್ಚರವಾಗಿರಬೇಕು. మిగతా సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ಹೀಗೆ ಯೋಗಿಯು ತನ್ನ ಎಲ್ಲಾ ವ್ಯವಹಾರಗಳಲ್ಲಿಯೂ ఇట్లా యోగం అనేవాడు ఒకటే కాదు, అన్ని నియమాలు ఏవే ఉన్నాయో అవన్నిటినీ ನೀತಿ ನಿಯಮಗಳನ್ನು ಕಟ್ಟಳೆಗಳನ್ನು ಯೋಗಕ್ಕೆ ವಿರೋಧವಿಲ್ಲದಂತೆ ಅಳವಡಿಸಿಕೊಂಡು. కాబట్టి ఈ యోగానికి విరోధం కాకూడదు. మేము అవే చేస్తాము ఇవి చేస్తాము అని చెప్తా అంటారు. శివరాత్రి అప్పుడు కొంతమంది చెప్తాను, మేము ఈ పోతే శివరాత్రి అయితే మళ్ళా రేపు అదే రాత్రి సుక్కలకు చూసేది తాగుతామంటాడు మా ఊరు. అంత కఠినంగా చేసినంత అవసరం లేదు. మళ్ళా వేదాంత శ్రవణానికి కూర్చుంటానే తూగుతాడు. వ్యవహారం మాట్లాడుతుంటే ఏం చెప్పైనా మాట్లాడతాడు మళ్ళీ. కాబట్టి సత్య దాన్ని ఇచ్చిపెట్టకూడదు. ఇవి ఏమైనా చేయండి చేయకపోండి, సత్యం చెప్తా అంటే చాలు. దాంతో పాటు అంటే పరమాత్మను స్మరించడము, అహింస, హింస చేయకుండటము, శ్రమదమాది కలిగిందా ಅಂತರೇಂದ್ರ ನಿಗ್ರಹము బాహ్యేంద్ర నిగ్రహం ద్వారా సంపన్ననాగి యోగ సిద్ధిಯನ್ನು ಹೊಂದಬೇಕು. ఇది యోగాన్ని మీరు సిద్ధి పొందాలంటే ఆసనము, స్థలము, నీ యొక్క ప్రవర్తన, ఆహార నియమాలు ఇన్నోటి అలవర్చుకుంటే అది లభ్యమయ్యేది సరిపోతుంది. ಈಗ ಮುಂದಿನ ಮಂತ್ರವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. ಓಂ ನೀಹಾರ ಧೂಮಾರ್ಕಾನಿಲಾನಲಾನಾಂ ಅದ್ಯೋತ ವಿದ್ಯುತ್ ಸ್ಫಟಿಕ ಶಶಿನಾಮಂ ಏತಾನಿ ರೂಪಾನಿ ಪುರಸ್ಸರಾಣಿ ಬ್ರಹ್ಮಣ್ಯಭಿವ್ಯಕ್ತಿಕರಾಣಿ ಯೋಗೆ. ఈ మంత్రದಲ್ಲಿ యోగವನ್ನು అభ్యాಸ ಮಾಡುವವನಿಗೆ, ఇట్లా యోగాన్ని అభ్యాసం చేసేటువంటి వానికి తోರುವ ಕೆಲವು గుర్తుಗಳನ್ನು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ఈ యోగాభ్యాసం చేసేటప్పుడు కొన్ని సూచనలు మనకు కనబడతాయంట. వాటిని కూడా చెప్తున్నారు ఇక్కడ. చిత్తవృత్తిಯನ್ನು నిరూపణ ಮಾಡುವುದೇ ಯೋಗವೆಂದು ಬಲ್ಲವರು ತಿಳಿಸುತ್ತಾರೆ. మనం మనంపజేసేదే అంటే మనస్సులో కలిగే వృత్తులను నిరోధించేదే అని మహాత్ములు చెప్తారు. చిత్తವನ್ನು ಹೊರಮುಖವಾಗಿ ಹರಿಯದಂತೆ ತಡೆದಾಗ, ఎప్పుడైతే మన మనస్సును బాహ్య విషయాలకు పోనీకోకుండా నిలబెడితే అది ఒಳಗೊಳಗೆ అది లోపలే తన్న వృత్తిలందు విజృంభిస్తున్నదే. బయటికి అప్పుడు పోనీకపోతే లోన అది విజృంభం చేసుకుంటూ ఉంటుందంట. పెరగ బిగుబట్టినాడు, వివేకం లేదు ఇక్కడ, ఊరినే నిలబెట్టినారు వీళ్ళు. దాని నుంచి అది విజృంభించి ಆಗ ಏನೇನಾದರೂ ದೃಶ್ಯಗಳು ಒಳಗೆ ತೋರಬಹುದಾಗಿದೆ. ಏವೇವೋ ದೃಶ್ಯಾలు ಕನಪಡ್ತಾయి. ತೋರಬಹುದು. ಚಿತ್ತವು ವೃತ್ತಿಗಳಿಲ್ಲದೆ ಶಾಂತವಾಗುವ ಅಭ್ಯಾಸವನ್ನು ಮುಂದುವರಿಸಬೇಕು. ఈ మనస్సు సమాధాన పడే వరకు దీన్ని అభ్యాసం చేయాలి యోగాన్ని. ఆగదు పరమాత్మనుడనే యోగವನ್ನು పಡೆಯುತ್ತದೆ. అప్పుడు అది పరమాత్మతో కలుస్తుంది అనమాట. ಆದರೆ ప్రారంభದಲ್ಲಿ మొట్టమొదటి స్టార్ట్ చేస్తానే ఏమైతుంది, మంజు కవిదంతే, ఎట్లయితే మంచు మూసుకుంటుంది చూడండి ఆ విధంగా చిత్తవృత్తి కాಣಿಸಿಕೊಳ್ಳುವುದು. పూర్తి మూసుకొని పోలేదు, కొంచెం కొంచెం కనపడుతూ ఉంటుంది కదా మంచు, ఎట్లా సూర్యరశ్మి ఎట్లా కనపడుతుందో అట్లా. అనంతర పొగయు సుತ್ತುಕೊಂಡಂತೆಯೂ ఆగుವುದು, మళ్ళా పొగ చుట్టుకునేట్లా. తర్వాత అనంతర సూర్యుని ಬೆಳಕಿನಂತೆ ప్రకాశమానవాద తేజస్సు తోరుకొలువదు. మొదట మంచు కప్పినట్లయితుంది, తర్వాత పొగ చుట్టుకున్నట్లయితుంది, తర్వాత ప్రకాశం సూర్యప్రకాశం వల్లే కనపడుతుంది. అనంతర గాలియు బీసిదంతయు, గాలి విసిరినట్ల, ಬೆಂಕಿಯು ಪ್ರಜ್ವಲಿಸುವಂತೆಯೂ అనుభవం ఆగవదు. ఇట్లా అనుభవాలు కలుగుతాయి అన్నమాట. ఎప్పుడు ఈ యోగం చేసే ముందుకు పోయి ఆకాశದಲ್ಲಿ దీపದ ಹುಳು తోరిదంతే కండు బరువదు. ఆ అగ్గిపురుగు ఆకాశంలో మినుకు కనపడుతుంది చూడండి, అట్లా కనపడుతుంది. ಹಾಗೆಯೇ ఆకాశದಲ್ಲಿ కోలు మించినంతయు కాణవదు. మెరుస్తుంది కదా ఆకాశంలో, అట్లా కూడా మొట్టమొదట ఆ దీపం పురుగు ఎట్లా మినుకు అట్లా, తర్వాత ఇంకా కొంత ముందుకు పోతే మెరిసినట్లా కనపడుతుంది. ఒమ్మె స్ఫటికదంత ఆకారము కాಣಿಸಿಕೊಳ್ಳಲಿದೆ, ఒక స్ఫటికాకారంలో కనపడుతుంది. ఒమ్మె పూర్ణ చంద్రనంతయు తోరవదు, పూర్ణ చంద్రబింబం ఉన్నట్లు కూడా కనపడుతుంది. ఇవే మొదలాದ రూపాకారಗಳು దృశ్యಗಳು తోరుతా బరువవు. ఇవి అన్ని కూడా ఆ విధంగా రకరకాలైనటువంటి దృశ్యాలన్నీ కనపడతా వస్తుంటాయి. ఇంత అనుభవాలు చిత్త నిరోధದ ఫలವಾಗಿ కండు ಬಂದರು. అనుభవాలన్నీ మన చిత్తవృత్తి నిరోధం చేసినప్పుడు వచ్చినప్పటికీ ఇవి యావవు పరబ్రహ్మ స్వరూపు అల్లా. వీళ్ళు దగ్గర కనపడతానే అయిపోయింది, మాకు పరమాత్మ కనపడినాడు అంటారు, దర్శనం అయిందంటారు. అట్లాంటివన్నీ కుదరవుని. ಆದರೆ ಮುಂದೆ పరబ్రహ్మ స్వరూಪ సాక్షాత్కార కಡೆಗೆ ಇವು ಮೆಲ್ಲಿಗಲ್ಲುಗಳಾಗಬಹುದಾಗಿದೆ. మైలుగల్లుಗಳು అంటే మైలురాళ్ళు. మనం ఎవరికి పోయేటప్పుడు మొదటి మైలు అయిపోయింది, రెండో మైలు అయిపోయింది, మూడో మైలు అయిపోయింది అంటాం చూడండి. ఇట్లా మొట్టమొదటి నుంచి మంచు
కవిసినట్లన్నప్పటి నుంచి కూడా అన్ని ఒకటి తీసుకొని పూర్ణ చంద్రుడు కనపడినప్పటికి కూడా ఇవన్నీ మైలురాళ్ళు ಆತ್ಮವಾಗಿ తీసుకుపోయేదానికి నీకు ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಮ್ಮ ಅಂತಃಕರಣವು ತಾತ್ವಿಕ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವಾಗ ಎಚ್ಚರದ ಕಾಲದಲ್ಲೇ ಶುಭಕರವಾದ ಕಲ್ಪನೆಗಳು ಉಂಟಾಗುವವು. మనము కల్మషం లేని మనస్సు సాత్వికంగా ఉంటే జాగ్రత్తలోనే మనకి ఇట్లాడుకొని కనపడతాయి. ఆ చిత్తవృత్తి నిరోధం చేయకోకుండా కూడా కనపడేదానికి అవకాశం ఉన్నాయి. సాత్విక అనుభవాలు కండుబరవు. వాళ్ళందుకు వాడే కూర్చొని ఆలోచన చేస్తా అంటే సాత్వికంగా ఉండేవానికి ఇటువంటి అనుభవాలు కూడా తెలియబడతా ఉంటాయి. ఆగ మనస్సు ప్రసన్నవిరవదు, అది గుర్తు. ఎందుకంటే వ్యవహారాల జోలికి పోకోకుండా ఉంటుంది చూడండి. కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉంది. ಹೀಗಿರುವಲ್ಲಿ ప్రయత్నపూర్వకವಾಗಿ యోగವನ್ನೇ అవలంబిಸಿ సహజంగా సాత్వికంగా ఉన్నప్పుడే మన మనస్సు ఆనందంగా ఉంటుంది. అట్లా యోగాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత, యోగాభ్యాసం చేసిన తర్వాత ಅಂತರ್ಮುಖರಾದವರಿಗೆ ಬಾಹ್ಯ ವಿಷಯಾలను వదిలి ಅಂತರ್ಮುಖಲೈನటువంటి వారికి ಕೆಲವು ದೃಶ್ಯಗಳು ಸಾಧನ ಅನುಭವಗಳು ಅಪೂರ್ವವಾಗಿ ಲಭಿಸುವುದು ಆಶ್ಚರ್ಯವೇನಿಲ್ಲ. అందరికీ కనబడే దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సినట్టు అగత్యము లేనేలేదు. ಕೆಲವನ್ನು ಇಲ್ಲಿ ಹೆಸರಿಸಿದ್ದಾರೆ, కొన్ని ఇక్కడ చెప్పినారనమాట. ఈ యోగದ పరమ గురియు ఏನೆಂಬುದನ್ನು మತ್ತೋ విచార ಮಾಡೋಣ. ఈ యోగం యొక్క లక్ష్యము ఏమనేది ఇంకా విచారం చేస్తాం. యోగದ అపూర్వ ఫలగలు, ఈ యోగం ద్వారా వచ్చేటువంటి అపూర్వమైన ఫలితాలు. ఓం పృథివ్యప్తే తేజో నిలఖే సముత్థితే పంచాత్మకే యోగ గుణే ప్రవృత్తే న తస్య రోగో న జర న మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. ఇన్ని లక్షణాలు దొరుకుతాయి. భూమి, నీరు, బెంకి, అగ్గి, గాలి, ఆకాశములను పంచమహాభూతముల అసాధారణ గుణాలు జయిందా ఈ శబ్ద స్పర్శ రూప గుణాలన్నీ జయిస్తామట. ఆ యోగం చేస్తే వచ్చే లక్షణాలు. ఎందుకంటే ఆ యోగం చేసేటప్పుడు ఆ మంత్రం చూడండి, అక్కడ నిలబెట్టినప్పుడు మాట్లాడేది ఒకటి, నేనంతా కూడా ఈ భూరాజు లోకాలన్నింటినీ కూడా వ్యాపించిపోయినటువంటి వాడు అన్నప్పుడు అవన్నీ తనలో అంతర్గతమైంటాయి. కాబట్టి ఇవేం అతని ముందు పనిచేసేదానికి లేదు. పంచభూతాలన్నీ కూడా అవగలను తన్నదాగి స్వాధీనగొలుచుకోండి. ఆ విధంగా ఇవన్నిటినీ తన స్వాధీనంలో పెట్టుకున్నటువంటి ఆ యోగికి రోగము, ముప్పు అంటే ముసలితనము, మరణము ఉంటాగుదు ఇలా. నేను చాలు కదా, మాకేమి మరణం లేకపోతే చాలు అనొచ్చు కదా మీరు కూడా. మరణం లేకుండా బతికితే మాత్రం కష్టాలు తప్పు కదా. ఒకవేళ దాని నుంచి తప్పుకుపోయినా ఏ ప్రయోజనం వచ్చింది అన్నాళ్ళు బతికితే? అందుకోసం ఎన్నిన్నా కూడా జ్ఞానం అయ్యే వరకు ఇవన్నీ నిరర్థకం అనేది చెప్పేదానికి వచ్చిండేదనమాట. యోగాగ్ని అందా, ఆ యోగం అనే అగ్ని ద్వారా పరిశుద్ధవాద శరీరం వల్ల అవను, ఆయన శరీరంలో ఇంకెలాంటి కల్మషాలు మలినాలు లేకుండా ఉండేదాని వలన ಅವನು ಪಾಂಚಭೌತಿಕ ದೇಹದಿಂದ ಮೇಲೆದ್ದವನಾಗಿ నిజవాది యోగి అనిసోను. ఈ పాంచభౌతికమైన శరీరం నుంచి అతీతుడై అమహా యోగి అని అనిపించుకుంటాడు. యోగ సాధనయు బలిపికొండంతల్లా, ఈ యోగ సాధన ఎంత మనం పెంచుకుంటామో భౌతిక ప్రపంచದ ఆగోగి, ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని వస్తుంటాయి పోతాంటాయి, వీటన్నిటికంటే కూడా ముక్తనాగి అంటే విడవబడి శబ్ద స్పర్శాది గుణాలను స్వాధీనపరచుకోండు. అతనికి శబ్ద స్పర్శాలను బయటకు పోయట్లేదు. ఇక్కడ తన ఇష్టం ఉంటే పోవచ్చు, లేకపోతే అన్ని లోనబడి ఉండాల్సిందే. శరీరವನ್ನು కూడా యోగ బలದಿಂದ, ఈ శరీరాన్ని దేహాన్ని కూడా అజరామరವಾಗಿಸಿ ముసలితనము మరణం కూడా లేకుండా ముందే పరమసిద్ధిగాగి, అది ప్రధానమైనది ఏమప్ప అంటే ఆ బ్రహ్మ ప్రాప్తి పొందేదానికి ఇవన్నీ చేసుకోవాలా. వీటికే నిలబెట్టుకుంటే వేస్ట్. మళ్ళా యోగియు ప్రయత్నశీలనాగమనేది అభిప్రాయ. యోగి ప్రయత్నం చేస్తాడని ఈ మంత్రార్థం అభిప్రాయం. ಯೋಗ ಸಿದ್ಧಿಯ ಮೆಟ್ಟಲುಗಳು, ಯೋಗ ಸಿದ್ಧಿ యొక్క ಸೋಪಾನಾలు. ಹಿಂದಿನ ವಿವರಣೆಯಲ್ಲಿ ಯೋಗದ ಕೆಲವು ಕುರುಹುಗಳನ್ನು ಕಡೆಯಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪಿಸಲಾಗಿತ್ತು. ಯೋಗం చేసే వాళ్ళకి కొన్ని గుర్తులు తెలియబడతాయని చెప్పినాం. ಯೋಗ దర్శనವು సద్దర్శనలుందాగిద్దు మోక్ష ప్రాప్తికి, అది కూడా ಒಂದಾಗುತ್ತದೆ. ఈ యోగ దర్శనం కూడా సద్దర్శనకారులు ఉన్నారు కదా, నైయాయికులు, మీమాంసకులు, సాంఖ్యులు వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళు సద్దర్శనకారులు అంటే వీళ్ళు కూడా పరమాత్మ ప్రాప్తి పోరాడిన వాళ్ళే. అయితే ఈ యోగ సాధన కూడా ఆ విధంగా సాధించే దాంట్లో వీటికి చేర్చుకోవచ్చు అంట. ఎట్లా? ಒಂದು ಗೊತ್ತಾದ మార్గవాదనలు వేదాంత దర్శనಕ್ಕೆ ಅದರ సహకారವು, ఈ యోగం యొక్క సహకారం వేదాంత దర్శనానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అగత్యವಾಗಿರುವುದರಿಂದಲೂ, తప్పకోకుండా ఉండాల్సినందువలన ఉపనిషత్తుగల అల్లಲ್ಲಿ ಯೋಗ దర్శన పరామర్శలు దొరుకుతవే. ఈ యోగ దర్శనాన్ని చెప్పేటప్పుడు కొంతమంది ఈ యోగాల గురించి కూడా అక్కడక్కడ పరామర్శించి చెప్పేటి ఉంటాయి. ಆದರೆ ಜ್ಞಾನದಿಂದ ಮೋಕ್ಷವೆಂದು ಸಿದ್ಧಾಂತದಲ್ಲಿಯೇ పరమ తాత్పర్యముల వేదాంత దర్శనవరు. అయితే జ్ఞానం కావాలంటే ఏముండాలా? మోక్షం కావాలంటే ప్రాప్తి ద్వారానే కావాలని ఈ వేదాంత చెప్పే వాళ్ళందరూ కూడా ಯೋಗ దర్శనದಲ್ಲಿ ಎಷ್ಟು భాగವನ್ನು అంగీకరిస్తారు. వీళ్ళు దీన్ని వాడుతాడారు, యాదాన్ని ఆ యోగాన్ని వాడుతాడారు. కాబట్టి ఎంత భాగాన్ని వాళ్ళు స్వీకరిస్తారు ఈ యొక్క పరమాత్మ ప్రాప్తి కోసరము, జ్ఞాన ప్రాప్తి కోసరము.
ಎಷ್ಟನ್ನು ವಜ್ಜೆ ಮಾಡಿದ್ದಾರೆ. ఆ యోగంలో ఉండేదాన్ని ఎంత తీసేసినారు. ఎంబదన్ను అరియదే ఇద్దరే. ఈ విషయం మనకు తెలియకోకుండా పోయినట్లయితే వేదాంతమే యోగవందు. చాలా మంది వేదాంతం అంటే యోగమే, యోగం అంటే వేదాంతమే, యోగమే వేదాంతవందు భ్రాంతి ఉండబగలాగిదే. కాబట్టి యోగం అనేదే వేరే, వేదాంతం అనేదే వేరే. ఆ రెండు తెలియకపోతే వేదాంతమే సాలు యోగం అంటారు, యోగమే వేదాంతం అని చాలా మంది భ్రమించినారు. శ్రీ శంకరాచార్య సిద్ధాంతం అంతే. శంకరాచార్య సిద్ధాంతం వలన సాంఖ్య యోగలను వైదిక సాంఖ్య యోగులందు సాంఖ్యము యోగము. ఏమి ఇక్కడ సాంఖ్యము యోగం అంటే శంకరాచార్య దాంట్లో జ్ఞానం అని సాంఖ్యానికి, యోగం అంటే కర్మయోగానికే. అది గుర్తుపెట్టుకోండి. అలా ఈడ సాంఖ్యము యోగం అనే పదం వచ్చింది. అయితే ఈ యోగం అనేది ఎటువంటి తప్ప అంటే కర్మయోగం ద్వారానే అనేది పరిగణించి లెక్కించి ఉపనిషత్ ప్రతిపాద్యవాద, ఈ ఉపనిషత్తులో ప్రతిపాద్యమైన ಹಾಗೂ అద్వైత సిద్ధాంతಕ್ಕೆ ಹೊಂದೋಯಾಗ అది మళ్ళీ ఎట్లుండాల, అద్వైత సిద్ధాంతానికి పొందికయ్యేటట్లు ఉండాలి. అంత మాత్రం ఈ దర్శనವನ್ನು సమన్వయ ಮಾಡಿರುವುದು ಅವರ భాషಗಳಲ್ಲಿ కండుబరుತ್ತದೆ. శంకరాచార్యులు మోక్షానికి చెప్పినాడు, సాంఖ్యము యోగము రెండు చెప్పినాడు. అంటే సాంఖ్యం అంటే జ్ఞానమని, యోగం అంటే కర్మయోగం అని చెప్పినాడు. అయితే ఈ యోగాన్ని కూడా తీసుకున్నాడు ఆయన. ఈ యోగాన్ని కూడా ఆ వేదాంత దర్శనానికి ఎంత ఉపయోగపడుతుంది అంత మాత్రమే స్వీకరించి విడిచిపెట్టినాడు అనేది భాష్యాల్లో అక్కడక్కడ తెలియబడుతుంది. ఇదే కారణದಿಂದಲೇ ఆచార్యరు శ్వేతాశ్వతర ఉపనిషత్తును అనేక మంత్రಗಳನ್ನು చూడండి. శంకరాచార్యులు దీనికేమో భాష్యం రాయలేదు ఆయన. అయితే మరి ఏం చేస్తున్నాడు, ఇదే కారణದಿಂದಲೇ ఆచార్యరు శ్వేతాశ్వతర ఉపనిషత్ అనేక మంత్రಗಳನ್ನು, దీంట్లో మనం చెప్తాడమే, దీంట్లో ఉండే చాలా మంత్రాలను తమ భాష్యಗಳಲ್ಲಿ ప్రమాణ వచనలాగి, ఆ భాష్యం రాసేదానికి నీకేం ఆధారం అంటారంటే ఈ శ్వేతాశ్వర ఉపనిషత్తులో ప్రమాణాలు చెప్తాడు. ఆ మంత్రాలని ఉదరించినాడు. ఆదರಿಂದ ఈ ఉపనిషత్తున మంత్రಗಳಿಗೆ, ఈ ఉపనిషత్తుల మంత్రాలకి ఇల్లి వేదాంత దర్శనానుగుణియే. ఇక్కడ మనం ఎట్లా అర్థం చెప్పాలప్ప అంటే వేదాంత దర్శనము అంటే పరమాత్మ ప్రాప్తికి అనుగుణంగానే అర్థం ఆడలాగవదు, అర్థం చెప్పాలా. అంతేగాని ఆ యోగాలంతా గురించి చెప్పుకుంటూ పోయేది దాని మహత్యాలని చెప్పకూడదు. ఇక్కడ ಯೋಗ ಶಾಸ್ತ್ರಕ್ಕೆ ಅಸಾಧಾರಣವಾಗಿ ಪ್ರಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳನ್ನು ಸಿದ್ಧಿಗಳನ್ನು ಇಲ್ಲಿ పరామర్శించి ఇరువదిల్ల. ఆ యోగ శాస్త్రంలో ఉండే చూడండి, ఏది ఆకాశ గమనము ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి, దానికి ఎక్కువ విలువ ఇచ్చి ఇక్కడ పరామర్శించలేదు ఆయన. మన తత్వానికి ఎంతవరకు ఉపయోగపడతాయో అంతవరకు తీసుకోండి అని మాత్రమే చెప్పినారు. పూర్వకాಲದ ಭರದ್ವಾಜ వశిష్ఠాది మహర్షులను తపస్సిద్ధరెందు యోగ సిద్ధరెందు ನಾವು గౌరవిస్తువే. ఆ భరద్వాజుడు వశిష్ఠుడు వీళ్ళు తపస్సులోనూ సిద్ధి పొందిన వాళ్ళే, యోగంలో కూడా సిద్ధి పొందిన వాళ్ళే అని మనకి పురాణాల ద్వారా తెలుస్తా ఉంది. అవరుಗಳಿಗೆ ఇద్ద అసాధారణవాద మహిమగలు, సాధారణ మహిమలు కాదు అసాధారణ మహిమలు, అతీంద్రియ జ్ఞానాదిగలు, ఇంద్రియాలకు అతీతమైనటువంటి జ్ఞానాలు పురాణాలలో వర్ణితವಾಗಿವೆ, పురాణాల్లో వర్ణించి చెప్పబడినాయి. అంతా ఋషిగలు తావరారు వర్షగల కాల జీవిసిద్ధరెందు. అటువంటి వాళ్ళు ఎన్నేళ్ళు బతికినారు, నూర్లు కాదు వేలు కాదు, వేల ఏండ్లు జీవిసిద్ధరెందు. అస్థుకాలవు చూడండి, అంతకాలం ఏం చేసినారు వాళ్ళు, తపస్సు ఇలాగే ఇద్దరెందు. అప్పటి కూడా ఎన్ని వేలేండ్లు బతికినా తపస్సు కోసమే ఉండరు వాళ్ళు. మనకట్లా తినేదాని కోసం బతికిన వాళ్ళు కాదు వాళ్ళంతా. ఇద్దరెందు ఆదరు వ్యావహారిక జ్ఞాన సంపన్నరాగి. ఇప్పుడు రాముడు వీళ్ళందరూ చదివితే చెప్తారు కదా ఎట్లా రాజ్యాన్ని పరిపాలించాలని. ఈ వ్యవహారం కూడా వ్యావహారిక సంపన్న జ్ఞానంతో కూడా కూడుకొని తమ తేజస్సునింద, తమ యొక్క ప్రకాశం ద్వారా మహత్వ ద్వారా రాజ్యభాರದ మట్టದಿಂದ రాజ్యభారాన్ని కూడా ఏ విధంగా చేయాలనే దాని నుంచి సామాన్య జనర మట్టద వరకు, రాజు పరిపాలన చేస్తే ఎంత భారం ఉంటుందో సామాన్య జీవుడు బతికేదానికి ఎంత కావాలో ఆ మట్టానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మట్టದ వరకు బెరతో కలిసి కళ్యాణ కార్యాలను కైగొల్లుతున్నందుకు తిల్లు బరుತ್ತದೆ. లోక కళ్యాణాని కోసము వాళ్ళు వ్యవహారం కూడా చేసినారు. అది ఇక్కడ ఉండేటువంటి విశేషం ఏమప్ప అంటే యోగులు ఇట్లా వాళ్ళందరూ చేయకూడదు కదా అంటే అదేమి నిర్ణయం అట్లేం లేదు. వాళ్ళు కూడా లోక కళ్యాణాని కోసం రాజులకి సహాయపడినారు. సామాన్య జనులు కూడా ఏ విధంగా ప్రవర్తించాలంటే ఆ విధమైనటువంటి వ్యవహారంతో కూడా జీవనం చేసినారు. ఇంత మహనీయులు యోగ సిద్ధరాగిద్దంతయే వీళ్ళు యోగ సిద్ధిలో నిష్ణాతులైనప్పటికీ బ్రహ్మనిష్టరు శ్రోత్రియరు ఆగురుతిద్దరు. యోగంలోనూ వీళ్ళకి శక్తి ఉంది, అదే విధంగా బ్రహ్మనిష్టలోనూ కూడా ఉందన్నమాట. ಶ್ರೋತ್ರಿಯ ಬ್ರಹ್ಮನಿಷ್ಠ ಅಂಟ ಈ రెండు కూడా వాళ్ళ దగ్గర ఉంటా ఉన్నాయి. ఇంతవరే ಈಗ ನಮಗೆ ಉದಾಹರಣೆಯಾಗಿದ್ದಾರೆ. ఇటువంటి వాళ్ళే మనకి ఇప్పుడు ఉదాహరణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ಇವರುಗಳಲ್ಲಿ ಕಂಡು ಬರುತ್ತದ బ్రహ్మ విద్య, వీళ్ళలో కనబడేటువంటి ఈ బ్రహ్మ విద్య ಹಾಗೂ యోగ సిద్ధిಗಳನ್ನು, వాళ్ళకి యోగ సిద్ధి ఉంది, ఇక్కడ
ఆ పరమాత్మ ప్రాప్తి కూడా ఉండదన్నమాట, జ్ఞానం కూడా ఉంది. వైదిక సాంఖ్యయోగ తత్వనర్యలు అనుకూలవాగుతుంది. కాబట్టి మనకేం ఉపయోగపడుతుందప్ప అంటే ఈ వైదికమైనటువంటి దీన్ని యోగిని ఉపయోగించినట్లయితే మనం పరమాత్మ ప్రాప్తి అనేది సులభంగా ఉంటుంది. ఉదాహరణకి భరద్వాజరు మహాయోగ సిద్ధరు, జ్ఞానంలోనే లేదు ఇప్పుడు వాళ్ళని, యోగాన్ని గురించి చెప్తారు, యోగంలోనే సిద్ధి అని చెప్తారు. సిద్ధరు ಅವರು ಸ್ವರ್ಗಲೋಕದವರೊಡನೆ ತಮ್ಮ ಸಂಪರ್ಕವನ್ನು ಇಡಿಸಿಕೊಂಡಿದ್ದು, వాళ్ళు ఇక్కడ భూలోకంలోనే ఉండి స్వర్గలోకంలోని దేవతలతో సంబంధం పెట్టుకున్నారంట. పెట్టుకొని అగత్యవాదాగా ఎప్పుడైనా అవసరం వచ్చినట్లయితే అల్లింద దేవతలుగానే ఆహ్వానించి చూడండి, మనం ఏమంటే దేవతలు గొప్ప వాళ్ళు అంటాడు. ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿಸಿದ್ದರೆಂದು ಶ್ರೀಮದ್ ರಾಮಾಯಣದಲ್ಲಿದೆ. అద్భుతమైన కార్యాలు రామాయణంలో రాసినారనమాట. ఎవరు? ఈ భరద్వాజుడు గాని వశిష్ఠుడు గాని ఇటువంటి వాళ్ళందరూ కూడా దేవతల సంపర్కాన్ని కలిగించుకొని వాళ్ళు పిలిస్తే వీళ్ళు రావాల్సిందే, వీళ్ళేం అక్కడ పోయే పని లేదు, వచ్చి ఈ విధంగా నెరవేరుస్తా ఉన్నారంట. ಆದರೆ అంత యావదే సిద్ధిಗಳನ್ನು, అయితే అంత వాళ్ళకి సిద్ధి ఉన్నప్పటికీ కూడా ఏ సిద్ధులను కూడా తమ స్వంతక్కాగి ఎందు బయసుత్తరలిల్ల, తమ స్వార్థం కోసం ఏవి కూడా ఉపయోగించేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకు కొంచెం చిన్న పని ఉంటే చాలు, యాడ్ చూసినా ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నంతా. యాడికి దేవాలయ దర్శనానికి పోయేసాడు కూడా ఇన్ఫ్లుయెన్సే. దేవుని దగ్గర మిగతా వ్యవహారంలో చేసుకోండి పర్వాలేదు, కానీ వీటికి కూడా పోయినా రికమెండేషన్లే ఉండాలంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుంటే ఎట్లా చూడండి. వాళ్ళంత దేవతలు ఆహ్వానించే శక్తి ఉన్నా కూడా ఎప్పుడే గానీ తమ కోసం తమ పిల్లలు ఏటేటి లేదు వాళ్ళకి. తిరుపతి పోవాలంటే ఒక 5 గంటల సేపు నిలబడలేకమాట. తిరుపతి పోవాలంటే దర్శనానికి ఒక 5 గంటల సేపు అటు క్యూలో నిలబడలేదనుకో. ఒకవేళ నేను అడిగేది, నిలబడే నీకు యోగ్యత లేకపోతే ఆ ద్వారం బయటకు ఉంది, ఆడు కూర్చొని ధ్యానం చేయి. నిలబడుకోకుండా. అవును, నా ఇట్లా నిలబడే యోగ్యత లేదు. మనం చెప్తే కదా, సూర్య దేవాలయంలోకి పోయినాను, నిలబడే నాకు శాంతి కాదు, జనం ఉంటారు దండిగా, బయట కూర్చుంటే అంతే. వాళ్ళు లోనికి పోయి ఇట్లు చూసి రాబోండి, అట్టేం చూసి వచ్చేయలేదు. బయట కనపడతాడు కదా దేవుడు, సూర్యుడు కనపడతాడు కదా, లోనికి పోయి ఆడుండే విగ్రహం చూడాల్సిన పని ఏముంది? ఒరిజినల్ గా ఉంది కాదు, దీన్ని ఇచ్చిపెట్టి జనం అంతా తనలాడతారు. చూడండి ఎట్లుంటది అనేది ఇది. ఇక్కడ ప్రత్యక్షంగా మనకు అనుకూలం ఉండే దేవుని ఇచ్చిపెట్టి అదో అది కనపడుకోకుండా వాళ్ళకి హనుమంతుడు కనపడలేదు, హనుమంతుడి దేవాలయాన్ని పోల్చిందే, లక్ష్మి కనపడలేదు, ఇట్లా పోల్చిందే, ప్రాశస్త్యం ఉంది కాబట్టి. ప్రత్యక్షంగా కనపడే భూమి, నీరు, అగ్ని, వాయువు చూసే కూడా మేము దేవాలయాలకు పోతామంటే వాడిని నీళ్ళు ఏడ కనపడవా? గాలి దేవుని చూసే కాడికి పోలా, కనపడ్డేమే ఇట్లా. కాబట్టి వ్యవహారాన్ని ఎట్లా ఉపయోగించుకుంటామంటే ప్రతి చిన్న విషయానికి ఉపయోగించుకుంటే పోతుంది, పుణ్యం అనేది పోతుంది అంతే. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిండేది. ఇప్పుడు ఏమది వాళ్ళు చేసుకునే పని ద్వారా ఏమప్ప అంటే మనం క్యూలో పోయి నిలబడేదానికి దానికైతే వేరే అవుతుంది. ఇట్లా దొంగసాటిగా పోయి చూసుకొసుకుంటాం చూడండి, మన పుణ్యం పోతుంది అంతే, పాపాలు మిగులుతాయి మనకి అంతే. అట్లా దూరిని చెప్తే కదా, తప్పించుకొని ఏం దూరితే కూడా అవంత పాపాల కిందకే వస్తాయి అవన్నీ. అందరూ వాళ్ళు చూసేవాళ్ళు కాదా నీకట్లా, మరి నువ్వే ముందుకు పోవాలంటే ఎట్లా? కొంతమంది దుడ్లు ఉన్నాయి, వాళ్ళు పోతారంటారు. దుడ్లు ఎట్లా సంపాదించినారు వాళ్ళ రకరకాలు సంపాదించుకుంటారు, దాని ఫలితమే అంతే ఎక్కువ. అందుకే ఈ భ్రాంతిని మొదలుకోవాలా. ఏది మేము పోయి దగ్గర కూర్చొని ఏమో చేస్తామంటే, మీరు దగ్గర పోయి కూర్చున్నా దూరం పోయి కూర్చున్నా మనసు ప్రధానము, మీ యొక్క వ్యవహారం ప్రధానము. ముఖ్యంగా ఉన్నామంటే చెప్తే కదా, అది శ్రీకృష్ణుడు అక్కడ తిరిగి నిలబడినట్టు చూడప్పా, ఉడిపి దేవాలయంలో మరి వీళ్ళందరూ ఇక్కడ బాపునాలంతా పూజ చేసి మొక్కుతా అంటే ఆయన అక్కడ తిరిగి ఆయన మాల ఆయన అక్కడ నదిలో చేస్తా అంటే అక్కడ తిరిగినాడు కనకదాస్. మరి ఏం అర్థమే ఇప్పుడు మీకు? ఎన్ని పనికిరాని పనులు చేస్తే మాత్రం మనం ముందు చేస్తే ఏమన్నా వస్తుందే? కాబట్టి సాధ్యమైనంత వరకు సత్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతే. అది భగవంతునికి తెలిసిపోతుంది మనం ఎట్లుండామనేది. పైకేమో నటన చేయొచ్చు, మనం విభూతులు పెట్టుకోవచ్చు, దండలు వేసుకోవచ్చు, పూజలు ఎక్కువ చేయొచ్చు, ఆర్పాట అట్టాసాలన్నీ చేయొచ్చు, అవన్నీ చేయకూడదనగా చేయండి. అయితే మనస్సు ప్రధానంగా ఉండాలి. మనస్సు నిర్మలంగా ఉంటే మీరు ఎట్లా చేసినా దానికి ఒక రూల్ అనేది ఏం క్వశ్చన్ లేదు. భగవంతుడు ఏం చూస్తాడు? నీ మనస్సులోని భావాన్ని చూస్తాడే కానీ నీ ఐశ్వర్యాన్ని చూడడు. ఎందుకు? అతడే అంత ఇచ్చిండే ఐశ్వర్యం అంతా అతనికి తెలుదా నీ బతికెంత అనేది. కాబట్టి ఇవ్వ నాకు ఇంత మర్యాద చేస్తాడని అక్కడ. అయితే ఆ ఇచ్చేటప్పుడు భగవంతుదని ఇచ్చినాడంటే పర్వాలేదు, వీడు సంపాదించినా కూడా నాదని ఇస్తాడు కాబట్టి అనే గౌరవం ఉంటుంది అతని మీద. అట్లా కాకుండా నేను ఇస్తాననేది ఉంటే సరే, వీడు నేను ఇస్తానంటాడు కాబట్టి వీని అహంకారం తగినట్టు ఫలమే ఇవ్వాలనుకుంటాడు. కాబట్టి సామాన్య మానవులు మనం గుర్తించవలసింది ఏమి అన్నట్లయితే, దేవాలయాలకు పోండి, ఎక్కడన్నా పోండి, ఏడన్నా ఉండండి, మన మనస్సుని పరమాత్మ చూస్తూ ఉంటాడు. ఆయన ఈ సంకల్పం లేయాలంటే ఆయన ప్రకాశం లేదు, అది బయటకు రాదు. కాబట్టి ఇది బాగా పరిశుద్ధపరచుకుంటే అన్ని సరిపోతుంటాయి. ಆದರೆಂತ ತಮ್ಮ ಸ್ವಾಧೀನ కారణమేనందరే ಅವರು తమ ఆత్మవిద్యే బలದಿಂದ ఎందుకప్ప మరి వాళ్ళు అట్లా కోరుకోకుండా ఉన్నారు అంటే
పరమాత్మ ప్రాప్తి అంటే దాంట్లో లేనివేంటివి పరమాత్మ హైయెస్ట్. ఇంకా దాంట్లో ఇచ్చేడు వాడిని పుచ్చుకునేవాడు కానీ చేసుకునేడు కానీ ఏటి విడిచిపెట్టాడు ఏటివి లేవన్నమాట. లభ్యమైంది పరమాత్మ ప్రాప్తి. ఆత్మవిద్య బలంద ఆప్త కామరాగిద్దరు, అన్ని కోరికలు నెరవేరినళ్ళు. తర్వాత అకామహతరాగిద్దరు, కోరికలన్నిటినీ నాశనం చేసినటువంటి వాళ్ళు. కోరికలు ఎప్పుడు ఉంటాయి? కోరికలు ఎప్పుడు ఉంటాయి? మనకి ఏదైనా కావాలన్నప్పుడు ఉంటాయి. అన్ని నా దగ్గర ఉన్నాయి, ఇంకా కోరిక ఉంటుంది. కోరికలు కూడా పడిపోయి ఉంటాయి. ಹೀಗೆ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಯೋಗ ಸಿದ್ಧಿಯು ఆత్మజ్ఞానದ ఏకదేశవేందు ಗೊತ್ತಾಗುತ್ತದೆ. ఈ యోగ సిద్ధి అనేది కూడా ఈ ఆత్మలో ఒక భాగం. అది భగవంతుడు చెప్తాడు మమైమాంసో జీవలోకి అని. నాది ఒక అంశం అని అంటారు చూడండి. అట్లా పరమాత్మ శక్తిలో ఈ యోగ సిద్ధి కూడా ఒక అంశం అంతే, మొత్తం ಅದೇ కాదు. ಅದರಿಂದ ಯೋಗಿಯಾಗಿ ಮುಂದುವರಿಯುತ್ತಿರುವ ಸಾಧಕನು, ಯೋಗಿ ಅయి ವ್ಯವಹಾರ చేసేవాడు తనకి మోక్ష మార్గದಲ್ಲಿ ಒದಗಬಹುದಾದ ಕೆಲವು ಅಪೂರ್ವ ಸಿದ್ಧಿಗಳ ವಿಷಯ ಬೇಕು. అతనికి ఎన్నో సిద్ధులు దొరికినాయి. అనిమాదాస్త్ర సిద్ధులు, ఆకాశ గమనాలు అన్ని దొరికినాయి. అయితే వాటి ఎందుకు ఆసక్తి పెట్టుకున్నాడు అన్నట్లయితే జ్ఞానం వచ్చలేదు. ఆలోచన చేసుకోండి. ఇప్పుడు అటువంటి శక్తులు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా ప్రదర్శిస్తా అంటే వాళ్ళ జ్ఞానం వచ్చే అవకాశం లేదు. దాంట్లో ఏం ములాదు పెట్టుకునే పని లేదు ఇక్కడ. ఎందుకు అట్లా చెప్తాడారు? పరిపూర్ణత లేదు వాళ్ళ దగ్గర. అర్థమైన ఇంకా ఇవి నాకు ఉండాలా అంటాడారు. కోరికలు ఇంకా ఉండాలంటాడు. చూడ అన్ని కోరికలు వాళ్ళు పొందలే, కోరికల్ని నాశనం చేసుకోలేదు. కాబట్టి వాళ్ళకి పూర్ణమైన లేదు, కాబట్టి వాళ్ళ పరిపూర్తి లేదు, కాబట్టి వాళ్ళకి జ్ఞానం అయ్యేదానికి అవకాశం లేదు. అట్లా అంతే. విరక్తనాగిరಬೇಕು. అವುಗಳನ್ನು ప్రయోగిసి చూడండి. ఇప్పుడు సిద్ధులు లభ్యమైనాయి ఈ సిద్ధులు చేసిన దానివల్ల. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? వాటిని మీద ప్రయోగించి జనప్రియనాగవదాగలి. మా స్వామి అవిస్తాడు పరిగెత్తంటారు చూడండి. జనప్రియుడయ్యేదానికి ఆగవదాగలి. ಅವುಗಳಿಂದ ಲೋಕದ ಜನರ ಇಷ್ಟ ಅನಿಷ್ಟ ಪ್ರಾಪ್ತಿ ಪರಿಹಾರಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳದಾಗಲಿ ಮಾಡಬಾರದು. వీళ్ళెవరు కూడా నాకు ఫలాంటి కావాలి స్వామి అని పోతారు చూడండి. వీళ్ళకి అది ఇవ్వకూడదు. అది ఇస్తే ఏమైపోతుంది? పరమాత్మకి పోరిల్లు. ఇంకా ఇక్కడ దిక్కే నీవేం పరమాత్మ కాదు, నీవు కేవలం స్థితి సంపాదించుకున్నావు అంతే. ఆ ఇష్ట ప్రాప్తులు కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే పరమాత్మలో ద్వైతమే లేదు. ఇచ్చేవాడు లేడు, తీసుకునేవాడు లేడు. మరి నువ్వు ఇచ్చేకెవరు, వాళ్ళు తీసుకునేకెవరు అంటే ద్వైత బుద్ధి ఉంది మనకి. ఆత్మజ్ఞానము కలగలేదు. ಪರಿಹಾರ ಕೈಲಾದ್ರೆ ಮಾಡಬಾರದು. ಇದರಿಂದ ಅವನು సిద్ధ స్థితి అంద జారి. వాళ్ళు సంపాదించినారు కదా, ఇప్పుడు ఏమైపోయింది? ఇచ్చిపుచ్చుకో ఖర్చు అయిపోయింది. ఆ యోగ సిద్ధంతా కూడా ఖర్చు అయిపోయి జారి యోగದ పరమ బలವನ್ನು పడుతుకొల్లదే. వాళ్ళు చేసిండే యోగం యొక్క లక్ష్యం కూడా చేరుకోకుండా తర్వాత ఏమవుతారు? పడుతుకొల్లదే ಹೋಗಿಬಿಡು సంభవిదే, పతనమైపోతారు అని వాళ్ళు. చూడండి, ఇంత సంపాదించుకొని మేమేమో చేస్తాం, అందరు కష్టాలు తీరుస్తామంటే కూడా శాస్త్రం ఒప్పుకోదు. అది కారణం ఏమంటే అవన్నీ తప్పు తెలివిలో జరిగే విషయాలు. అవి ఉండొచ్చు, అతీంద్రియ విషయాలు ఉండొచ్చు. అవి ఎవరికి సామాన్యులకు పనికి వచ్చేటివి, యోగులకు అవసరం లేదు. దానిని అవి చూపించినారంటే వాళ్ళ యోగం నుంచి కూడా పొందింటారు వాళ్ళు సిద్ధేమో. అయితే దాని నుంచి కూడా జారి కింద పడిపోతారు. ఇంకా జారి పడిపోయినాక వాళ్ళే మనమేమి. అందుకే ఒకటే కట్టే మరణకాలంలో. అందుకే సచ్చేటప్పుడు చూడాలంట మన బతికేమిడిది అనేది. బతినాలు కాదు చూడాల్సింది, సచ్చినప్పుడు వాడు ఎట్లా వస్తాడని చూడాలంట. ఆడు కనపడుతుందంట మళ్ళీ ఇటు యాజన్మ పోతాడు అనేది. ఇట్లగలను విచారం ఆడోనా. ఈ విధంగా ఆ యోగులు సంపాదించినటువంటి ఆ పనులన్నీ కూడా అట్లా ఉపయోగించుకుంటే జారిపోతారు. తర్వాత ఏ విధంగా ఉంటే ఎట్లుంటుందని ఇప్పుడు చెప్తాడు. ప్రకృతియు వ్యావహారిక ప్రపంచದ ಜನರಿಗೆ జడವಾಗಿ కాణుತ್ತಿದ್ದರು. మనకంతా ఇది జడంగా కనపడుతుంది. ప్రకృతి అంతా కూడా చైతన్యం లేని దాని వల్ల కనపడినప్పటికీ అది దేవతామయವಾಗಿರುವುದೇ. అంటే ఇప్పుడు ఆభరణం అనేది నీకు అది స్వతంత్రమేం లేదు. అయినా బంగారుమయమై ఉందే లేదా? దాన్ని పెట్టుకుంటామా లేదా? బంగారం ప్రీతి చేసినట్టు చేస్తామా లేదా? అట్లనే ఈ ప్రకృతి కూడా జడమయమై ఉన్నప్పుడు కూడా పరమాత్మ యొక్క వ్యాపమై ఉంది. అది ఇవన్నీ పృథ్వీయు గంధ ఉಳ್ಳದ್ದಾಗಿದೆ. ఈ భూమి వాసనతో కూడుకొని ఉంది. వాసన మనకు రావాలంటే భూమి లేకోకుండా పోతే వాసన వచ్చేకలేదు ఎవనికి. అంటే సుగంధ వాసన కావచ్చు, దుర్గంధ వాసన కావచ్చు, యాది కూడా వచ్చేకలేదు. అంటే ఆ స్వభావదవులు అర్థ. గంధము అంటే భూదేవి అని అర్థం అంతే. నీకు భూమిగా కనపడినప్పుడు కూడా ఆమె ఒక దేవతా రూపంలో గంధము దేవతగా ఉన్నట్ల. ಸಾಧಕನು ಪ್ರಾರಂಭ ದಶಲ್ಲಿ ಈ ದೇವತೆಗಳನ್ನೆಲ್ಲ ಹೀಗೆಯೇ ಉಳಿದ మహాభూతಗಳನ್ನು దేవతామయం తెలియಬೇಕು. మళ్ళీ అట్లే ఇప్పుడు నీరు అని ఉందంటారు కదా, ఆ నీరు అనేది మనకి రసము, రసదేవత అంటారు. ఆ రుచే లేకపోతే ఏమనిపించకుంటుంది. అట్లా అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 కూడా దేవతామయంగా ఉంటాయి. సాధకను ప్రారంభ దశಯಲ್ಲಿ ఈ దేవతలನೆಲ್ಲ చింతిಸುತ್ತಾ
కాబట్టి మనం అందరం కూడా ఒకవేళ యోగం చేస్తామో చేయకపోతామో అది వేరే కథ. కనీసం ఈ పంచభూతాల యొక్క వ్యవహారంతోనే మన జీవనం జరుగుతుంది. మన దేహం కూడా పంచభూతాలతోనే కూడుకొని ఉంది. కాబట్టి ఏం చేయాల, ఈ సర్వ దేవాత్మకనాథ భగవంతునల్ని వందుగూడిసి, ఇవన్నీ కూడా ఇంతమంది దేవతలున్న వీళ్ళందరూ కూడా పరమాత్మలోనే అంతర్గతము, పరమాత్మ కంటే వీళ్ళు వేరు కాదు అని చేర్చి ಒಂದುಗೂಡಿಸಿ ಕೊಳ್ಳಬೇಕು. ಕ್ರಮವಾಗಿ ಸೂಕ್ಷ್ಮಭೂತಗಳನ್ನು వశగొలుచుకోండంతల్లా. మనమంతా సూక్ష్మభూతాలను ఎవరిని వశపరచుకోలేదు. పూలమై కనపడేటువంటి పులి, సింహము ఇట్లా దానిలన్నీ పెట్టుకుంటున్నారు, మనసును పట్టుకుంటున్నారు అంతేగాని. చూడండి మీరు ఆ చూపు అనేది ఒకటి ఉంది కదా మనకి, ఆ కన్ను అనేది, దాంట్లో కన్నును చూస్తున్నారు కానీ దాంట్లో ఉండేటువంటి దేవతను ఎవరు చూడలేదు ఇంతవరకు. ఎందుకంటే అది ఆత్మస్వరూపమే అది. కాబట్టి స్థూలంగా ఉండేదాన్ని మనం గుర్తిస్తాం. సూక్ష్మ ఎవరిని కూడా మనం గుర్తించలేకోకుండా ఆయా దేవతానుగ్రహింత ఆయా గుణగలివనిగే పశువాగువు. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆ దేవతలను చింతిస్తా ఉంటే క్షణాలన్నీ మనకు వశమైపోయి మనం దాంతో అనుగ్రహం పొందేకి వీలైతుంది. ఆయా గుణగలివనిగే వశవాగు అథవా సిద్ధి ఆగువవు అంటే చెప్పినట్ల పనికొస్తాయి. ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం కలిగింది కదా. ఎప్పుడు ఆ దేవతల అనుగ్రహం కలిగిందంటే ఆ యొక్క గుణాల లక్షణాలు మనకు వశమైపోయినట్లే. ఇదేను సులభ సాధ్యం వల్ల చెప్పినంత సులభంగా ఆ దేవతను ప్రార్థిస్తానే వచ్చిపోతాయి అనేది కాదు. మనకు అటువంటి చింతన ఉండాల. ఇవే సత్యము అనేది ఉంటే పర్వాలేదు. అవి ఉండాలంటే దాన్ని మనం అనుకుంటే పోతుందంటే కుదరట్లేదు. అట్లా ఈగిన కాలದಲ್ಲಿ కంಡು బರುವ ಯೋಗಿಗಳು, ఇప్పుడు కనబడేటువంటి యోగులు, సిద్ధులు కేవಲ యావదాదరొందు దేవతా ప్రసిద్ధ సిద్ధరాగిద్దరు. ఆయన కాళికా ఉపాసకుడు, ఈయన ఈశ్వరోపాసకుడు, ఈయన కృష్ణోపాసకుడు అని తయారైంటారు చూడండి. ఇట్లా ఈ సిద్ధులు వచ్చిన వాళ్ళు కూడా అయినప్పటికీ సరే అష్టరిందలే జనరನ್ನು బెరగొలిసి దాంతోనే జనాన్ని ఆశ్చర్యపరిచినట్లు చేస్తారు. యాదో ఒక దేవత అనుగ్రహం కలిగిందంటే ఇంక జనాన్నంతా ఎంబడి తిప్పుకొని తిరుగుతా ఉంటారనమాట. ಆದರೆ ఆత్మసిద్ధి ఆదల్లి ఇವುಗಳು అవాంతర పలగలే వర్తం ముఖ్య పలగలల్లా. ఇట్లాంటివి ఎవరైనా చూపించుకుంటూ పోతేనో లేకపోతే దానిని అనుసరించిపోతేనో మన పరమాత్మ ప్రాప్తికి అవి ఆటంకాలే గాని పనికొచ్చేవి కాదు. తెలుస్తారా? ఇప్పుడు అర్థమవుతుందా ఎంతమంది కథలు అనేది? యోగులు ఎమ్మడిత పడాలా, సిద్ధులు ఎమ్మడిత పడాలా, వాళ్ళు ఎమ్మడిత పడాలా, వీళ్ళు ఎమ్మడిత పడాలని తండ్రి చూడండి. తెలుసుకోండి, ఇది మనకు అవి అవసరమే లేదు. ముఖ్యమైనది వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? అందరూ పరమాత్మ ప్రాప్తికి లోపలే పడి ఉండేవాళ్ళు. వీళ్ళంతా వీళ్ళని ఆశ్రయిస్తే ఏమొస్తుంది? ఆపోజిట్కైనా వాళ్ళకే అవకాశం లేదు పరమాత్మ ప్రాప్తికి. ఇంకా మనకెట్టిస్తారు వాళ్ళు? అదే కానని వాని నూతకొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి అని అంటే పోతే యాడిపోతారు వీళ్ళంతా? ఆ గుంతలో వాడు పడితే వీళ్ళు గుంతలో పడతారు, మోటు కొట్టుకుంటే వీళ్ళు మోటు కొట్టుకుంటారు. అట్లా మనం ఆశ్రయించకూడదు, పరమాత్మనే ఆశ్రయించాలా అని దీని అర్థం. యావదరొందు అద్భుత పవాడవన్న కండాగా. ఇదే అద్భుత పవాడాలు మహత్యాలు అంటే ఏముండదు, ఇచ్చేటివే, గేటు వేరేటు లేదు, లేదంటే చూపించేటివి. ఇట్లాంటివి కనబడినప్పుడు నమకి ఆశ్చర్యం వెనిసిదరు. మనకు ఆశ్చర్యమే, ఎందుకంటే మనకు అవి శాత కాదు కదా. వాళ్ళు చూపిస్తారు కాబట్టి దాంట్లోనేమో మనం తీసేసే పని లేదు. ఆశ్చర్యం వెనిసిదరు అస్తక్కే నాకు తృప్త రాగబారదు. ఇట్లాంటి మాకు కూడా ఉంటే బాగుంటాయప్ప. జనం అంతా మమ్మల్ని పూజిస్తారంతే, నీ గతి ఏమవుతుంది? అదో గతి అవుతుంది అనమాట. అది ఉండకూడదు మనకెవరు కూడా. చూడు సంతోషపడతామండి, ఆహా పర్వాలేదప్ప ఈయన సిద్ధి పొందినాడు, అటు వరకు ఇడిచిపెట్టు అంతే. భగవంతుని సిద్ధి ఏకదేశవే ఇష్టు మహి. చూడండి, భగవంతునిలో ఒక భాగమైనటువంటి ఈ సిద్ధులకే ఇంత శక్తులు ఉన్నట్లయితే ಮಹಾಮಾನವರಲ್ಲಿ ಭಗವಂತನನ್ನೇ ವಶಗೊಳಿಸಿಕೊಳ್ಳುವ ಆತ್ಮಸಿದ್ಧಿಯು ಇನ್ನೆಂತ ತರಬಹುದೆಂದು ನೆನೆಯಬೇಕು. దాంట్లో ఒక భాగానికే ఇంత విలువ ఉంటే ఆ పరమాత్మే నువ్వు అయిపోతే ఇంకెంత ఉండాల? దాన్ని మనసుకు తెచ్చుకుంటాడాలంట. అంటే పరమాత్మ ప్రాప్తికే మనం ప్రయత్నం చేయాలి కానీ ఇటువంటి శక్తులన్నిటికీ కూడా ప్రయత్నం చేయకూడదు. చూపిస్తారు కదా ఎప్పుడెప్పుడు కొంతమంది ఈ సినిమాల్లోని టీవీలు శక్తులు చూపిస్తారు కదా, పాతాళ భైరవిలోని ఇట్లా అని చూపిస్తారు కదా. శక్తులు ఉంటాయి వానికి, అయితే కడకు సచ్చేదేం తప్పదు, వాడే చేస్తాడు మొట్టమొదట. ಇರಲಿ ಉಂಡನೆ. ಹೀಗೆ ದೇವತಾ ಪ್ರಸಾದದಿಂದ ಯೋಗಿಗೆ ಶಬ್ದ ಸ್ಪರ್ಶ ರೂಪ ಸಂಗಂಧಗಳು ಒಳಿದಾಗ ఇట్లా ఆ యోగి అనేవానికి ఈ విధంగా భగవంతుని అనుగ్రహం ద్వారా శబ్ద స్పర్శ రూప వశమైనప్పుడు పంచ యజమానికి దొరకదు. ఇప్పుడు పంచభూతాల మీద ఈయన అధికారి అవుతాడు. ఈతని స్వాధీనంలో ఏం కావాలంటే ఆకాశం ఇతన్ని ఇష్టానుసారం చేసేయలేదు, భూమి ఇట్లా ఏం చేసేయలేదు. అయినప్పటికీ ಅವನು ತನ್ನ శరీరವನ್ನು యోగి శరీరವಾಗಿ మార్పేసుకోవాలన్నది ಇಲ್ಲಿ తెలిసిదే. ఈ శరీరాన్ని పంచభూతాలతో కూడింది కాదు, ఇప్పుడు యోగి శరీరం అయిపోతుంది అనమాట.
అందుకే ఈ పంచభూతాల ద్వారా వచ్చేటువంటి హెచ్చుతగ్గులు ఉంటాయి కదా, వికారాలు, ఇవి వానికి వచ్చలేదు. అందుకే యోగులైనటువంటి వాళ్ళ దేహం ఏ విధంగా ఉంటుందప్ప అంటే ఈ విధమైన లోటుపాట్లు లేకుండా బాగా అద్భుతంగా ప్రకాశంగా కనపడుతూ ఉంటుందంట. మన దేహాలు అట్లా కనపడు, ముసలోడైతే ముసలోడు అంటారు, ఎక్కడికైనా పోతే కూడా అప్పుడే అంటారు తాత వచ్చి అని ఇస్తారు. అయిపోయి ఎందుకు వికారం చెందినాం కాబట్టి. ಯೋಗಿ ಆದವನಿಗೆ ಪಂಚಭೂತಗಳ ಅಭಿಮಾನ ದೇವತೆಗಳು, ಈ ಪಂಚಭೂತಾల ಅಭಿಮಾನ ದೇವತೆಗಳು ಅವರ ಅಸಾಧಾರಣ ಗುಣಗಳು ವಶವಾಗಿ ಬಿಡುವುದರಿಂದ ಅವನು ತನ್ನ శరీరವನ್ನು రోగ ముప్పించుకోండు. ఆ అభిమాన దేవతల అనుగ్రహం కలిగింది కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర ఉండేటువంటి గుణాలు ఇతని మీద ఏం పనిచేసేయలేదు. రోగాలు కానీ, ముసలితనం కానీ, ದೇಹಾನಿಗೆ కదా ಮರಣಂ ఉండేది కూడా. ಈ ಮರಣಂ కానీ రక్షించుకోండు సాధనను దీర్ఘకాలవరకు ముందువరసలు సాధ్యవాగవదు. ఎందుకు? ఎప్పుడైతే మరణజయం కలిగిందంటానే ఈ దేహంతో పరమాత్మ సిద్ధి కోసం ప్రయత్నం చేసేందుకు ఉపయోగపడుతుంది ఇది. అట్లా శరీరేంద్రియాల సహకారವಿಲ್ಲದೆ, ఈ దేహేంద్రియ సంఘాతం లేకపోతే జీవాత్మని ఏను సాధన ಮಾಡಲು ఆగవదిల్ల. దేహం ఉండాల, ఇంద్రియాలు మట్సంగా ఉంటే ఏమైనా సాధనాలు చేస్తాడు. ఇవి లేకపోతే ఏం చేస్తాడు? అయినా ఇతనేమో నేనని నీలుగుతానే ఉంటాడు. వ్యవహారంలో నేనంటే ఏమనుకున్నావు, ఏం నువ్వేమనుకుంటే ఏమనుకున్నావు చెప్పు అని. ప్రాణం అంటే ఏమనుకున్నావు నువ్వు చెప్పు మొదట. నేనేమేమంటాడు? ప్రాణం అంటే ఏమి చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి. వాళ్ళ దగ్గర ప్రాణం అంటే ఏమని అడగండి, ఏం చెప్తారు? ప్రాణం అనేదానికి అర్థమేమి చెప్పు. గాలి అనేది ఇది అది అంతా కలిసిన దానికి ఏమంటాము? వైయక్తికము, సమిష్టికి వాయువు అనే పేరు ఉంది, వైయక్తికానికి ప్రాణం అనే పేరు ఉంది అంతే. మరి నేను అనేటప్పుడు ప్రాణం అనేది ఏమిటిది? నువ్వా? శ్వాస కాదు కదా సార్ ప్రాణం. ప్రాణం శ్వాస ఎట్లా అవుతుంది, గాలి ఎట్లా అవుతుంది? ఇంకేంది అయ్యేది? ఇంకేంది చెప్పదని చెప్పు. అదైతే గాలి అయితే సచిన గాలి మళ్ళీ ఊస్తే బతకాల్సి ఉండాలి కదా. ఇప్పుడు టైర్ కొడతాం అనుకుంటావు, ఎందుకు బర్స్ట్ అవుతుంది? పట్టుకునే శక్తి పట్టుతూ లేకపోతే వెళ్ళిపోతుంది. బల్బు కూడా అంతే కదా, ఎందుకు కదా బర్న్ అవుతుంది? ఆ ప్రాణంలో ఆత్మస్వరూపం ఉంది అంటాడు కదా. ఈ ప్రాణాలన్నీ ఉన్నాయి, ఆత్మస్వరూపాన్ని విడిచి స్వతంత్రంగా లేవు. ఇది ఒక భాగాలు. అందుకే ఇది 5 ఇంద్రియాలు జయమని చెప్పినా లేదా, 5 భూతాలు జయమని చెప్పినా లేదా, పంచభూతాల అనుగ్రహం ద్వారా 5ని జయిస్తాడన్నాడా లేదా? పంచభూతాలను ఈ దేవతానుగ్రహం యోగ మహిమ ద్వారా జయించి వీటికి అతీతుడైతాడు అని చెప్పింది కదా. వీటిని స్వాధీనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తైత్రోపనిషత్తులో ఏ తత్వతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం అంటాడు. అన్నాడప్ప. ఆకాశానికి రూపం ఉందే? అది మడిగా నా శరీరమే ఆకాశం అవుతుంది, సత్యాత్మ ప్రాణారామం. ఆకాశమే అవుతుంది అన్నప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో అంతర్గతము. నిజమే. అయితే ప్రాణానికి సత్యాత్మ ప్రాణారామం. అవును. ఇక్కడ దీనిలన్నిటికి కూడా వేదాంతంలో ఒకటి గుర్తు పెట్టుకోండి. పదాలు చెప్పినంత మాత్రం దాన్ని పట్టుకుని ఊగులాడద్దండి అంటుంది. సందర్భానుసారాన్ని బట్టి దానికి ఆ విలువ ఇచ్చుకుంటూ పోతుందంట. అవును. ఇప్పుడు దాని నుంచే మనం అప్పుడు చైతన్యవంతం అవుతుండేది. రైట్ అబ్బా. ప్రాణం ఉంటే పోతావా లేదా? మొదట జనం వ్యవహారంలో మాట్లాడదాం. ప్రాణం ఉంటే ఉంటావా లేకపోతే లేదా? ప్రాణం ఉంటే ఉంటాం, లేకపోతే లేదు. అయిపోయి కదా. నీ పని ఇంకేముంటుంది? ఇంక పరమాత్మకి నీకు కావాల్సి ఉండేది ప్రాణమే. ప్రాణం లేకపోతే నేను లేనట్టు ఇంకేమిటి? నీకు ఇంకేం కావాలా? అంటే ప్రాణమే ఆత్మ. కాబట్టి ఆ ప్రాణానికి కూడా విలువ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? దానికి ఎప్పుడు చెప్పాలో అప్పుడు. బ్రహ్మకు విలువ ఇస్తాడు ఎప్పుడు? సృష్టికర్త అయినప్పుడు మాత్రం విలువ ఇస్తాడు. తర్వాత స్థితికర్త వచ్చినప్పుడు ఆయన కొట్టేస్తాడు, విష్ణువుకి ఇస్తాడు. తర్వాత లయకర్త అయినప్పుడు ఈశ్వరునికి ఇస్తారు. ఈ ముగ్గురిని కూడా పరమాత్మకు వచ్చినప్పుడు ముగ్గురిని కొట్టేస్తారు. ఇట్లుంటాయి శాస్త్రంలో. కాబట్టి మనం దానికోసమే తనలాడాల్సిన అవసరాలు లేవు. ఇక్కడ ఒక్కోసారి ఒకదానికి ఇస్తాడు. ఇప్పుడు వ్యవహారంలో మనం మాట్లాడతావు, నేనంటావు. ప్రాణం పోతే నువ్వేం చేస్తావు? అది ఉంటేనే కదా నువ్వు. మరి అది నీ స్వరూపమా చెప్పు? భాగం దాంట్లో అది ఉంటేనే ఇవన్నీ పనిచేసేది. ప్రాణం ఉంటేనే క్రియాచలనం అన్ని జరగాలి కదా అన్నిటికీ. అందుకే ఇస్తాడు. మనస్సే ప్రాణం అవుతుంది, మనస్సే జ్ఞానం అవుతుంది అని కూడా చెప్తాడు. అట్లా కూడా మనస్సు కూడా ఇస్తాడు, విలువ ఇస్తాడు. ఇట్లా ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. యాడా ఆ ఛాందోగ్యోపనిషత్తులోనే ఆయన అడుగుతా అంటాడు అనమాట, యాది గొప్పది అంటే అదంతా చదవాలి మనం. అర్థమైనా? ఒకదానికి అంటే యాది గొప్పది అనేది మనకే తెలియదు ఇంతవరకు. దాంట్లో చెప్తే ఒక్కో దానికి దానికంటే పైన ఇది వాక్కు కంటే పైన మనస్సు కంటే పైన నేను, ఇట్లా చెప్పుకుంటూ వస్తాడు అన్ని. అయితే మనకు అన్నోటి తెలియవు. మొత్తం ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే పరమాత్మాధీనంలో ఉన్నాయి, పరమాత్మనికిలో ఉన్నాయి అనేది. కాబట్టి అది మన స్వరూపాన్ని గుర్తిస్తే ప్రయోజనం. కానీ దేహాన్ని గుర్తించి ప్రాణాలను గుర్తించేది ఇవన్నీ ఏం ప్రధానం కాదు ఇక్కడంతా. దీని ద్వారా దాన్ని గుర్తించాలా. ఈ దేహం అనేది మనకు సాధనం.
పనిముట్టు. ఈ పనిముట్టు మాత్రం గుర్తించుకొని శాస్త్రం చెప్తాండేది. మనం ఏం చేస్తాము, పరమాత్మను విడిచిపెట్టి దీనికోసమే పని చేస్తాం, పనిముట్టుకే పని చేసుకుంటూ కూర్చుంటాం. కాబట్టి ಶರೀರೇಂದ್ರಿಯಗಳ ಸಹಕಾರವಿಲ್ಲದೆ ಜೀವಾತ್ಮನ ಏನು ಸಾಧನ. ಅದರಿಂದ ಋಷಿಮುನಿಗಳು ಯೋಗ ಬಲದಿಂದ ತಮ್ಮ ಶರೀರವನ್ನು ದೀರ್ಘಕಾಲದವರೆಗೂ అజరమరವಾಗಿ రక్షించుకోలేరు. ఎందుకు? పరమాత్మను తెలుసుకుంటే కానీ సులభం కాదు. అది తెలుసాలంటే ఈ దేహం ఉండాలా, ఇంద్రియాలు ఉండాలా. మరి దీన్ని ఎట్లా కాపాడుకోవాలంటే యోగం ద్వారా దీన్ని జయించుకొని కాపాడుకొని తద్వారా ఆత్మ ప్రాప్తికే వాళ్ళు జీవనం చేసుకుంటా పోయినారు. అంతకాలం ఎందుకు బతికినారు అన్నట్లయితే తిని బుద్ధి ఉండేదానికి కాదు, కేవలం పరమాత్మ ప్రాప్తిని సాధించేదానికోసమే వాళ్ళు దీన్ని దేహాన్ని కాపాడుకుంటారు. అంటే ప్రత్యేకం చేసుకున్నట్లు పరమాత్మ అవుతారా? ఎందుకు? పరమాత్మ వేరే ఉంటే కదా నీకు అయ్యేదానికి. అదే చాలా మందికి మీకు ఇది పెద్ద రోగము. అది ఏమట్టం వచ్చింది మనకి అంటే, ఈ దేహము ఇంద్రియాలు నేననే అహంకారం ద్వారా, తప్పు తెలివి ద్వారా మనం మర్చిపోయినామే గాని నీ స్వరూపం పరమాత్మే. పొందేది కాదు, అది దర్శనం అయ్యేది కాదు. అర్థమైనా? దర్శనం కావాలంటే నీకంటే వేరే ఉండాలా. నీకంటే వేరే ఉంటే అప్పుడు ఏమవుతాడు? అతడు విషయం అయిపోతాడు. అతడు పరమాత్మ అవుతాడు. నీవా అల్పశక్తిమంతుడు, నీవు పరమాత్మ కావు. ఎట్లయితారు మీరు ఇద్దరు ఇప్పుడు? కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది అంటే, నేను అన్నప్పుడు దేహేంద్రియాలు చేసుకుని అల్పశక్తిమంతుడు అయినావు. అతను తెలుసుకోవాలన్నప్పుడు అతడు వేరే ఉన్నాడు అనేది ఇది అడ్డమైపోయింది నీకు. కాబట్టి దీన్ని ఊడగొట్టుకోవాలి అంతే. ఈ దేహం యొక్క వ్యవహారాన్ని ఊడగొట్టాల. ఇది సత్యం కాదు అనేది గుర్తించేది రావాల. ఆ సత్యం కాదని గుర్తించేకి వెంటనే రాదు. కాబట్టి కొన్ని సాధనాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినారు. అయితే మనకు అవస్థాత్రయ పరీక్షలు సులభంగా చెప్పించారు ఒకటే మాటతోనే. స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉండేది జాగ్రత్తలో లేదు, ఈ రెండు కూడా నిద్ర లేవు. కాబట్టి ఈ దేహం మనం కాదని సులభంగా కొట్టించినారు ఇక్కడ. అయితే మిగతా వాళ్ళకి అంత గురించి తెలియదనే దాని కింద ఇంకా వాళ్ళు ఏం చేసినారప్ప అంటే ఇలా ఇవన్నీ కనపడతాయి కదా మాకంటే. ఇగో ఇవన్నిటి సమాచారం కూడా మేము చెప్తాం, వినండి అప్ప. ఇవన్నిటికీ స్వతంత్రమైన శక్తులు లేవు, ఇవన్నీ కూడా భగవంతుని శక్తితోనే పనిచేస్తాడని ఇవన్నిటిని చూపించుకుంటా అన్ని దాంట్లో ఐక్యం చేస్తాడనమాట. పరమాత్మ ప్రాప్తి అంటే ఏమి? దేహం నేను కాదనేదే పరమాత్మ ప్రాప్తి ఒకటి. తర్వాత సంకల్పం లేకుండా ఉండేదే పరమాత్మ ప్రాప్తి. నువ్వు దేహం పెట్టుకొని దేహం నేను కాదంటే కుదరలేదు. ఇక్కడ సంకల్పమే ఉండకూడదు. నేను అనే స్ఫురణ పరమాత్మ. నీవంటాడావు నేను అనే స్ఫురణ పరమాత్మకు నేను లేదు, నువ్వు లేదు. లేదు సరే, ఇప్పుడు నేను అనేది ఆత్మస్ఫురణ నుంచి అది ఏది రాచినా నేనని రానే రావాలా ఒకటి. దాని ఆధారంతోనే రావాలి ఇవన్నీ. అయితే దాంట్లో ప్రత్యేకంగా ఇవి లేవు. నేను నీవు అనేటివి లేవు. నేను ఇంద్రియాలతో కలిసినప్పుడు కర్మ యొక్క ఇది వచ్చింది కదా మనకు. అప్పుడు ఏమైపోయా? ఇంద్రియ ఉపాధి సంబంధంతో నీకు వ్యవహారం జరుగుతుందే గాని ఉపాధి రహితంగా నీకేముంది? కాబట్టి నేనని ఎట్లంటావు? నేను ఉపాధి లేకపోతే ఆత్మస్వరూపమే అని చెప్పి లాస్ట్ చెప్తున్నాడు కదా. అదే మరి చెప్పేది. ఉపాధి రహితమే పరమాత్మ స్వరూపము. ఉపాధి అనేదే పరమాత్మకు ఆటంకము, అడ్డమప్ప అంతే. ఇప్పుడు ఆభరణం అనేది బంగారు అడ్డము. బంగారం అని తెలిస్తే ఆభరణం ఏడుంది? అంతే. ఉపాధికంగానే అంతే చెప్తాడు. ఇవన్నీ కూడా ఉపాధుల దృష్ట్యా పరమాత్మ మనకు మరుగైనాడే గాని పరమాత్మ ఎప్పుడు లేకుండా పోలేదు. ఆ ఉపాధులు ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో దాని విషయం మీకు తెలియకోకుండా పోతుందో అప్పుడు మనం పరమాత్మకు దూరం అవుతాం. అందుకోసం ఈ కల్పనలే లేవు మనకి. నేనని గాని, నీవని గాని, వాడని గాని, వీడని గాని ఏ కల్పాలు లేవు. ఆ కల్పన లేని ఏమైనా నీవుగానే ఉండవు అక్కడ. అందుకే హాయిగా ఉండగలిగినారు. మీకు ఈ దేహంతో ఎన్ని బాధలన్నా ఉన్నాయి, ఎన్ని వ్యసనాలన్నా ఉన్నాయి, అక్కడ ఏమైనా వచ్చినాయి అవి మరి మెలకు వస్తానని ఖర్చుకుంటాయి కదా. మరి మెలకు వచ్చినా ఖర్చుకుంటేదానికి కారణం ఏమి? మెలకు లేకుండా నిద్రలో ఉన్నట్టు పోయినదానికి కారణం ఏమి అంటే నీ స్వస్వరూపంలో నువ్వు వాడు ఉండవు. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు తప్పు తెలివిలో ఉండవు. నేను దేహం అనే తెలివిలో ఉండవు కాబట్టి అన్ని వచ్చినాయి నీకు మళ్ళీ. అందుకోసమే సాధ్యమైనంత వరకు సంకల్పాలు తగ్గించుకోవాలని చెప్పేది. ఇంతే, ఇంకేం పెద్దది కాదు ఇది. సంకల్పాల ద్వారా మీరు అవస్థలు పడతారే గాని దాని నుంచి ప్రయోజనం పొందలేదు. ఎన్ని వ్యవహారంలో ఏమేమో కావాలని సంకల్పాలు పెంచుకుంటాడు, అవన్నీ మనకి లభ్యమైనా కూడా ఆనందంగా లేం. సంకల్పాలు అన్ని విరమించుకున్నప్పుడే మీరు హాయిగా ఉండగలిగినారనేది మన సుశుక్తి అనుభవం. శాస్త్రమే దీన్ని చెప్తుంది అనమాట. లాస్ట్ సులభంగా చెప్పేది దీంట్లోనే చెప్పేది. మార్గాలు ప్రక్రియలు దండిగా ఉన్నాయి ఏవి పరమాత్మ చెప్పే కానీ. అయితే ఇవే ఎక్కడ చూసినా కూడా వచ్చేది. యాజ్ఞవల్కుడు ఈయనకు చెప్పిన జనకుని చెప్పినా అదే.
ప్రజాపతి విరోచన కిందకి చెప్పినా ఇదే, యమధర్మరాజు నచికేతుకు చెప్పినా కూడా ఇదే. భగవద్గీత చెప్పింది ఇది. అది కూడా భగవద్గీత కూడా చెప్పింది. భగవద్గీత చెప్పకుండా పోలేదు. అయితే దానికి మనము అంతోట వీళ్ళు చేసి చెప్పే వాళ్ళు తక్కువైపోయినారు. ఎప్పుడు కూడా జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే దాంట్లో ఇట్లే చెప్పుకుంటూ పోతున్నారు. కానీ జీవాత్మ పరమాత్మ వేరు వేరు అనేది మన తప్పు అభిప్రాయంలో కలిగిందే కానీ నిజంగా వస్తువులు లేవు అని చెప్పాలి మొదట. అర్థమైన జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేది మన అభిప్రాయంలో ఉంది, తప్పు తెలివిలో ఉంది. కానీ అది అనుభవంలో లేదు ఏడా. అప్పుడు జీవాత్మ వేరే పరమాత్మ వేరైతే ఏమి చెప్పినట్లయితే మీరు ఏం చెప్పినట్లయితే చెప్పండి, అట్లా చెప్పండి. జీవాత్మ ఉన్నాడు అంటే పరమాత్మకి ఏం గొప్పతనం వచ్చింది? ఇప్పుడు ఏం గొప్పతనం వచ్చింది? అప్పుడు నువ్వు ఉండవు, ఆయన ఉన్నాడు. ఇప్పుడు అదే విధంగా బంగారు ఉంది ఆభరణం ఉందంటే ఏం గొప్ప ఉంటుంది బంగారుకి? బంగారుని విడిచి ఆభరణం లేదన్నప్పుడు దానికి విలువ వస్తుంది, అవునా కదా? అట్లా పరమాత్మ విడిచి జీవాత్మ లేడు అని చెప్తే అప్పుడు సులభమవుతుంది అప్ప. కాబట్టి మొదట శాస్త్రము తప్పు తెలివిని ఇట్లా బోధించేటప్పుడే చెప్పాలి. ఉన్నాయి రెండు పదాలు ద్వంద్వాన్ని ఉపయోగిస్తేనే చెప్పేకొచ్చేది కూడా. ఈ దేహాన్ని అనువాదం చేసుకునే శాస్త్రం కూడా మనం ఇప్పుడు చెప్తాండేది. లేకపోతే ఎవరికి చెప్తావు? పరమాత్మకు చెప్పే కదా మనం ఉంది, పని ఉంది ఇక. మరి ఎవరికి చెప్పలేదు ఇక్కడ. అయితే మనం తప్పు తెలివిని చేసుకున్నాం కాబట్టి ఆ తప్పు తెలివిని అనువాదం చేసి శాస్త్రం మన తప్పుని మనతోనే తీసేపిస్తుంది అంతే. శాస్త్రం తీసేసేలేదు, నీ అనుభవంతో తీసేసుకోవాలి నువ్వు ఎప్పుడే కానీ. కానీ చాలా మంది ఏమంటారంటే శాస్త్రంలో చెప్పినారు కాబట్టి అట్లే లప్ప అంటారు. శాస్త్రంలో చెప్పిండే తప్పుని చెప్పినారు కాబట్టి నువ్వు గుర్తించుకొని వ్యవహారం చేయమని చెప్పేది శాస్త్రము. అట్లా ఈ లక్ష్మీకాంత్ స్వామి దగ్గర ఆయన ఎవరు ఇంజనీర్ 3 సంవత్సరాలు. వెంకయ్య కథ కూడా అట్లే. అట్లా మొదటి ఎందుకంటే వినలేదు. ఆ కథ చెప్పాను, అదే ఆ దృష్టి పడాలా కాదనా? ఆ కథ చెప్పాను. ఆ కథ నాకు కూడా సరిగ్గా తెచ్చలేదు. 3 సంవత్సరాలు విన్నాడంట స్వామి దగ్గర, శ్రవణం చేసినాడు. ఆయన మరి ట్రాన్స్ఫర్ అయింది వేరే ఊరికి. ట్రాన్స్ఫర్ అయితే అంతా చెప్పినారు స్వామి, భగవంతుడు కనిపించేది మాత్రం చెప్పలేదు కదా స్వామి. ఆయన నాకు కనపడలేదు అంట. ఇప్పుడు ఇంకేమప్పా నీ బాగిన్నాడు ఈయన ఇంజనీరు, నా దగ్గర చాలా దినాలు బాగిన్నాడు, ధన్యుడు అయినాడు అని అంట. అంతా సరే కానీ స్వామి అది నాకు ఇంకా దర్శనం కాలేదు అని అంట. అప్పుడు ఆయన నిర్వేయుడు నిరాకారుడు నిరంజనుడు అంటే దినాలు చెప్తున్నాడు. చూడాలంటే కష్టమే. కరెక్టేలే, అంతేకాదు అనే యొక్క నమ్మకం పడాలమ్మా. అది కాదు ఇంకోటి ఎందుకు పడలేదు అంటే అది కూడా చెప్తా వినండి. ముందు వేరే చోట వినలేదు మీరు. ఇప్పుడు రంగుకి బట్టకి పాత రంగు కొట్టుకున్నారు, ఇప్పుడు కొత్త రంగు కొట్టాలంటున్నారు. అది ఎక్కడ అది పోతుంది. ముందు రంగు పోదు కదా. కొత్త బట్ట అయిన టక్కని పట్టుకుంటాడు. వెంకయ్య డైరెక్ట్ గా వచ్చి మన దగ్గర అయినట్టు మేము విన్నాం కదా, డైరెక్ట్ గా విన్నాం వాళ్ళ దగ్గర. మాకేం అనుమానాలు లేవు దాని మీద. ఈ పాత స్వాములు ఎన్నైనా చెప్పినాయండి, మాకు అన్ని ఏం లెక్క జమలేదు దాన్ని. కారణం ఏమంటే వీళ్ళే దాన్ని పరిపూర్ణత పొందుకోకుండా చెప్తాడని అర్థమైపోయింది మనకి. ఇప్పుడు ఒక జిజ్ఞాసు ఎవరైనా ఏమైనా అడిగితే ప్రశ్న వేస్తే సమాధానం చెప్పేటట్లు ఉండాలి మనం. ఎక్కడ చూసినా కూడా సక్రమైనటువంటి వేదాంతం చెప్పడం లేదు. వ్యాఖ్యానము నా నుంచి నువ్వు విన్నావు, నీ నుంచి ఇంకోటి విన్నాడు, అవి వినింది అది అట్లే పోతుంది. అయితే వేదాంతం మరి ఎట్లా వచ్చింది అంటే వేదాంతం కూడా అట్లే వచ్చింది అది. అయితే ఇది ఆగమం ప్రకారం వచ్చింది. అనుభవమైనటువంటి గురువు అధికారి అయినటువంటి శిష్యునికి అనుభవాన్ని చెప్తూ వచ్చిండేది. ఇది వ్యాఖ్యానాలు కాదు, కంఠపాఠం చేసి చెప్తాంటారు చూడండి, అట్లుండే ఇట్లుండే అని చెప్తాంటారు చూడండి, అట్లా చెప్పింది కాదు ఇది. దానికోసమే దీనికి ఇంత విలువ వచ్చిండేది. అందుకే వేదాంతం వినాలంటే ఆగమ శాస్త్ర ప్రకారమే వినాలా అంటుంది. ఇప్పుడు శ్రవణాలన్నీ వాళ్లకు బాగా ఉండేటట్టుగా చెప్పాలని ప్రయత్నం చేస్తారు కానీ జనరంజకంగా చెప్పాలని చెప్తారు. వినే వాళ్ళకు లేదు అన్నీ ఇప్పుడు ఇంత లోతుగా వాళ్ళు ఏంటి పోతారు. అదే చెప్తే కదా వాళ్ళు ఇప్పుడు లోతుగానే పోలేదు, ఉన్నట్టు చెప్తున్నారు అంతే. ఇంకోటి వాళ్ళు ఇప్పుడు మేమే ఇప్పుడు ఇంకోటి రాయదుర్గం పోతాము, కన్మంగళకి పోతాము. ఇంత లోతుగా ప్రవచనాలు ఉండవు. మనం అంటారు సహజంగా చెప్పినట్టు చెప్పుకుంటూ పోతా అంటారు అంతే. లోతుగా దూరి ఇట్లా జిజ్ఞాసుల్ని ప్రశ్నలు సమాధానాలు వేసి అడిగేలేదు అక్కడ. ఎందుకు గంట టైం ఉంటుంది వాళ్ళకి, ఉపయోగం లేదు 45 నిమిషాలు ఏదో ఉన్నది చెప్పాలా వెళ్ళిపోవాలి బయటికి. కాకపోతే మళ్ళీ బయటికి పోయినాక మీరు అడగచ్చు. అయితే మనకి ఆ శ్రద్ధ ఉండేలేదు. ఇంకా విన్నాము ఇంక పోయి సవాల్ చేసుకుంటూ కూర్చుంటాం. మన సవాల్ చెప్పరు వాళ్ళు, రైట్లే వాళ్ళు వదలతానే పోయి రూమ్ లో కూర్చుంటారు. ఈ ప్రక్రియలు ఉండేవాళ్ళే చెప్తారు. ఈ ప్రక్రియ ఉండేవాళ్ళు బాగా వాళ్ళు వచ్చి చెప్తారు బాగా. ఇప్పుడు అద్వైతానంద స్వామి ఉన్నాడు కదా, ఇడిస్తేనే పోయి వాళ్ళు ఉంటారు. వీళ్ళు అట్లా కాదు, మీకేమైనా సందేహాలు ఉంటే సాయంత్రం పూట్ల అదే పనిగా అడుగుతాడు. ప్రశ్నోత్తరాలు పెట్టిండ్రు అదే పనిగా అయినా. ఈ అద్వైతానంద స్వామి ప్రశ్నోత్తరాలు పెట్టిండే. మీకేమైనా సమాధానాలు కావాలంటే ప్రశ్న వేయండి, నేను చెప్తా. లేదా నేను ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్పాలా. ఇట్లా 1 గంట అదే పనిగా పెట్టిండే ఉపన్యాసం లేప్పుడు. ఇంకా అప్పుడు బాగా తకరారు జరుగుతుంది మనకి వాళ్ళకి. మన బుద్ధి ప్రకారం మనం వాదిస్తాము, ఆయన అను ప్రకారం ఆయన చెప్తాడు. ఆయన అన్ని తీసేస్తాడు.
ఓ, అద్వైతానంద స్వామి ఎవరిని ఒప్పుకోడు, వాడు తిరుగుమక్కలు చేసి వాడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన కొన్ని ప్రశ్నలు వేసేసి అవునా అంటాడు, అవునా అంటేనే మనం వెనక్కిపోతాం. ఎందుకు ఈ పూర్తిది ఇంకా దాంట్లో నిలబడలేదు కదా, అట్లా నిలబడిన వాళ్ళు అవును అదే అని ఇస్తారు. అట్లా కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. పరమాత్మ ప్రాప్తి అంటే మనం పరమాత్మ స్వరూపులై ఉన్నాము. స్వతసిద్ధము అనేది అందుకే చెప్పేది. ఈ స్వతసిద్ధమైన దానికి సాధనలు సాధ్యమనే పదం లేదు. మరి సాధనలు సాధ్యాలు మీరు చెప్తారు కదా అంటే మీకు చిత్తశుద్ధి కలిగేదానికి అంటే ఏమి, మాకు పరమాత్మ కావాలనే భావానికి మాత్రమే చెప్పేది ఇదంతా. సాధనలు ఉన్నాయి, ఆ సాధనలన్నీ దేనికోసము అంటే మీకు వ్యవహారం కావాలంటారా పరమాత్మ కావాలంటారా అది చెప్పండి. ఆ వ్యవహారం కావాలనేది ఇడిపించేదానికోసము సాధనలైనా చెప్పచ్చు, యోగమైనా చెప్పచ్చు, లేదా ఉపాసన అయినా చెప్పచ్చు. నీ జ్ఞానం వచ్చే క్వశ్చన్ లేదు, ఇంకా దానికి యునేక్ ఎలిజిబిలిటీది, ఇంకా అర్హత. నీ దేవాలయం లేక దేవుని చూడలే, ఇంకా లోనికి ఇచ్చినా చూడు, ఆ పని ఇదంతా. అది ఉపాసన దేవతను ప్రత్యక్షం చేసుకొని నీకు సిద్ధులు కలిగినప్పటికీ కూడా వాటికేమి నీ జ్ఞానం కాదు. అది ఇంకా నాకు ఇవన్నీ అవసరం లేదు, ఉపాసన దేవత అవసరం లేదు, ఉపాసన సిద్ధులు అవసరం లేదు అని కలిగేదానికి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కాళికాదేవి ప్రత్యక్షమైంది కదా, మరి అందరికీ వాళ్ళ కోరిమ ఇచ్చింది కదా, మళ్ళీ ఆయన నిలబెట్టుకున్నాడు వాటికి, మళ్ళా పోయినాడు కదా తోతాపురి దగ్గరికి పోయి తత్వాన్ని తెలుసుకున్నాడా లేదా. అది దానికి ఉపయోగపడాలన్నమాట. ఇవన్నీ మోక్షానికి సంబంధం అని కాదు, ఇవన్నీ మనకు సాధనాలు ఉపయోగాలు అని తీసుకోవాలి. ఇవన్నిటిని ఇవే పెద్దగాని మనం దీంట్లోనే టోపి పడిపోతే పై ముందుకు పోయట్లేదు మనకి. దానికోసం అట్లా ಪ್ರಸ್ತಾಪಿಸಿದೆ. ಯೋಗೇಶ್ವರಿ ಜರಾಮೃತ್ಯು ರೋಗಾದಿಗಳ ಕಾಡಿಂದ ಮುಕ್ತವಾಗಿರುವುದು. ಆದರೆ ఇది కూడా శాశ్వత వల్ల ప్రాణాన్ని జయించినప్పటికీ కూడా దానికి అతీతమైనప్పటికీ కూడా అది కూడా సత్యం కాదు అంటుంది. అది ಮರೇಮೇ ದೇಹ ಧರ್ಮದ ಜರಾಮೃತ್ಯುಗಳನ್ನಿಂದ ಯೋಗ ಬಲದಿಂದಲೂ ಪೂರ್ಣವಾಗಿ ಗೆಲ್ಲಲು ಆಗುವುದಿಲ್ಲ. ఈ దేహ ధర్మాలు ఉన్నాయి చూడండి, దీనిని కూడా యోగం నుంచి గెలిచేయలేదు. కొంతకాలం నువ్వు గెలిచిండొచ్చు అంతే, చివరికి ఆపొద్దు ఉన్నాడు నాశనం అయ్యడం కరెక్ట్. ఇది కొన్నాళ్ళు పెట్టుకో, చెన్నాళ్ళని పెట్టుకుంటావు నువ్వు అట్లా ఆ యోగం ద్వారా. చెప్తే కదా సౌభర్ అనే మహాముని 60,000 ఏళ్ళ తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి వాడు వ్యవహారం కోసం పోయి మొత్తం అంతా పోగొట్టుకొని ఇంటికి పోయినాడని చెప్పలేదా? కాబట్టి ఇవి కూడా చివరి వరకు దేహ ధర్మాలు నిలబెట్టే దీనికి కూడా యోగానికి కూడా లేదు అంటాడు. ದೇಹ ಧರ್ಮವಾದ ಜರಾಮೃತಗಳನ್ನ ಎಂತ ಯೋಗ ಬಲದಿಂದಲೂ ಪೂರ್ಣವಾಗಿ ಗೆಲ್ಲಲಾಗುವುದಿಲ್ಲ. ఇప్పుడు చెప్పినారు కదా హిరణ్యకశిపునికి కూడా నీవు ఏమిట్లో కూడా సత్యలేదని, గాలిని గుంభిని అగ్ని అంబువుల ఆకాశాన్ని లాస్ట్ సచ్చినా లేదా బ్రహ్మదేవుని. మరి ఎట్లా చచ్చాయంటే ఆ దేహానికి అతీతమైనటువంటి వ్యవహారంలో వచ్చి అతడు చంపుతాడు. అది ವಿಶೇಷವೇನೆಂದರೆ ಸಾಮಾನ್ಯರು 50-60 ವರ್ಷಗಳಿಗೆ ಮುಪ್ಪನ್ನು ಹೊಂದುವಂತೆ ಯೋಗಿಗಳು ಹೊಂದುವುದಿಲ್ಲ. మనమంతా 50 ఏళ్ళకల్లా 60 ఏళ్ళకల్లా ముసలోళ్ళు అవుతాం. యోగులు అట్లా ముసలోళ్ళు అయ్యేదానికి సాధ్యం కాదంట. ಅವರು 106 ವರ್ಷಗಳ ಕಾಲ శరీరವನ್ನು సుభద్రవాద స్థితిಯಲ್ಲಿ ఇడవలరు. 1000 ఏళ్ల వరకు కూడా తమ దేహాన్ని దార్ఢ్యంగా నిలబెట్టుకునే శక్తి ఉంటుంది. తింగలి గట్టలే కాలం అశుభాయకులను తడవలరు. నెలల కొద్దీ నీళ్లు గాని ఆహారం గాని స్వీకరించుకోకుండా ఉంటే కూడా శక్తి సంపాదించుకుంటారు. నీకి అన్నం తినేవానికి శుష్కింపడుతుంది. వాళ్ళు గెలిచినారు, దాంట్లోనే శబ్ద స్పర్శ గెలిచినారంటాం చూడండి. వాళ్ళు ఏం చేస్తాయి, అవి వాడు భయపెడతాయి. అవి మాకు కాబట్టి అవేం భయపడతాయి. నేను నీకు భయపడలేదని అంటాడు అనుకో, వారి కథ అంతా తెలిసి ఉంటుంది. 3 దినాలు పండుకున్నారు, 3 దినాలు పండుకొని ఉంటాడు వాడు కూడా. ఆ భోంచేయడు నీళ్ళు తాగడు, ఆ 3 దినాలు నిద్రలోనే ఉంటాడు అనమాట. వాళ్ళు కాబట్టి కూడా అంతే. ఈ ఆహారం లేకుండా కూడా ఉండవచ్చును అనేది దాని నుంచి మనకు తెలియబడుతుంది. ప్రాణ ధర్మాలు, ప్రాణం ఎక్కువ చలించిందప్ప అంటే ఆకలి దప్పులు అవుతాయి. ప్రాణం ఎక్కువ చలించకపోతే ఆకలి దప్పులు అయ్యలేదు. అందుకే పండుకున్నాను బిర్యానీ ఆకలి వేయలేదు అనేది. అదే తిరలాడుతాడు, గంటకి నీళ్ళు తాగాల, లేదా గంటకి తినాలని పోతావు. అదే గుర్తులు ఇవన్నీ. అట్లా వాళ్ళు దాన్ని జయించినారు కాబట్టి కొన్నాళ్ళు ఉంటుంది అంతే. వాడు ప్రాణాన్ని తన పెట్టుకుంటాడు, తన స్వాధీనంలో పెట్టుకుంటాడు ప్రాణాన్ని. మనం గాలి లేకపోతే సస్తాము. వాళ్ళు గాలి నిలబెట్టే నేర్చుకుంటారు కదా, ప్రాణాయామం చేసినారు కాబట్టి యోగ సిద్ధితో దాన్ని నిలబెట్టిస్తారు. అదే నువ్వు పక్క నుండి మాకు కావాల్సినప్పుడు వాడుకుంటామంటారు వాళ్ళు అంతే. అందుకే కొన్ని వేలేళ్ళైనా కూడా వాళ్ళ మేలకు వస్తుంది. వాళ్ళు అప్పుడు వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకుంటా అంటారు. వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి అవన్నీ. అవి మేలంటావా చెప్పదే, అది మొదటి తెచ్చుకో. అట్లా కొన్నాళ్ళు ఇడిచిపెట్టి మళ్ళీ తెచ్చుకుంటే మేలు అంటావా? అన్నిటినీ నిలబెడతారు. ఓ ప్రాణం అనద్దు, నీకు తెలిసినవి ఏంటంటే కూడా అన్నిటిని నిలబెడతారు, పరమాత్మ తప్ప. భాగవతంలో కథ ఉంది, కట్వాంగ మహారాజు అని. ఆయన భూలోకంలో పరిపాలన చేసేటప్పుడు దేవతలు పిలుచుకొని పోతారు ఆయన్ని రాక్షసుల నుంచి కాపాడమని. సరే
ఆ రాక్షసులు కాపాడి అంతా చేసేసేసింటాడు. ఆయన వచ్చి ఒక గుహలో పండుకుంటాడు అంతే. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ మాయ యవనుడు అనేవాడిని ఆ సాయిబుని చంపేదాని కోసము ఆ గుహలోకి పరిగెత్తిపోతాడు. అప్పుడు ఈయన కాలు తగిలిస్తుంది, ఇట్లా ఆ పండుకొని నిద్రపోతుంది. అతను లేస్తానే వాడు భస్మైపోతాడు అంతే. లేస్తానే చూస్తానే వాడు కాలిపోతాడు, అంత శక్తి వచ్చి ఉంటుంది ఆయనకి. మరి ఇప్పుడు యాడికి పోవాలా అని అంటే వాళ్ళ యొక్క వంశాలు రాజ్యాలు అన్ని పోయినాయంట, అన్ని మొత్తం పోయినాయంట. ఇతను మేల్కొండే లోపల మనవులు ముని మనవులు ఇట్లా వాళ్ళంతా మొత్తం ఎవడు లేడంట. ఆయన ఉండే కాలానికి ఇప్పుడు ఉండే ఆయనలందరూ ఇట్లా ఇంత ఉండరు, ఇంతగానే వస్తారంట అంత అట్లా జనము. మరి ఎట్లుండరప్ప అంటే అట్లా శక్తులు ఉండాలి, దానికైతే మనకు అనవసరము. అటువంటివి ప్రాప్తం కావచ్చు, అయినా అవి శాశ్వతం కాదు. మళ్ళీ కట్వాంగుడు అప్పుడు ఆ విధంగా వాళ్ళకంతా ఉండాయన్నమాట, అట్లా రూల్స్ అన్నీ ఉన్నాయి. అందువలన మనమేం దానికోసము దీని ముచ్చుకుందుడు, అది కట్వాంగుడు కాదు, ముచ్చుకుందుడు అనే రాజు అట్లా. కాబట్టి తర్వాత ఇంకొక ఆయనకి ఏదో వ్యాధి వస్తే కమండలానికి దాన్ని ఇది చేసి ఆయన తపస్సులో కూర్చుంటాడు చూడండి. ఆయన ఏదో ముని వ్యాధి వస్తే తపస్సు చేసి ఆయన వ్యాధి వస్తే దాన్ని కమండలం పట్టుకుంటాడు కదా, దానికి ఆస్వాదం దానికి తగిలించే రోగాన్ని తగిలించి ఇంట్లో ఉంటాడు. ఎట్లున్నాడు అట్లా శక్తులు ఉంటాయి, శక్తులు పొందుతాడు. అవన్నీ మనకు అంత అనవసరం, ఎందుకంటే మన మనసు ఊహించలేదు. ఒకవేళ చెప్తే మనకు మనసు ఊహించే చేత కావాలి కదా దానికి. జరిగిపోయినాయి ఆ యుగాల్లో జరిగేటివి, దాన్ని ఇప్పుడు మనం కథలుగా వాడుకుంటున్నాము. ఏదో మన జన్మముక్తి కృతార్థం చేసుకుంటే అంతే. 106 ವರ್ಷಕಾಲ ಶರೀರವನ್ನು ಸುಭದ್ರವಾಸದಲ್ಲಿ ಇಡಬಲ್ಲರು, ತಿಂಗಳ ಗಟ್ಟಲೆ ಕಾಲ ಅಸೂಯವನ್ನು ತಡೆಯಬಲ್ಲರು. ಇವೆಲ್ಲ ಯೋಗದ ಕೊಡುಗಳೆಂಬುದರಲ್ಲಿ ಸಂಶಯವಿಲ್ಲ. ఇవన్నీ కూడా యోగం యొక్క వరాలు దండుకుంటాయి కదా, ఎన్నైనా కోరచ్చు భగవంతుని దగ్గర. జ్ఞానం కావాలనే తప్ప అన్ని కోరుతారు అందరూ, అదొకటి అడిగట్లేదు చాలా మందికి. ఇవి వరాలే ఉండొచ్చు. ఈ యోగ ఫలಗಳನ್ನವರು ಜ್ಞಾನ ಸಾಧನಗಾಗಿಯೇ ಬಳಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದರು. వాళ్ళు ఎట్లా ఇవన్నీ ఏమి వ్యవహారంలో మనుషులు చూపించే గాలి పెడతానండి, పరమాత్మ ప్రాప్తి కోసం ఉపయోగించుకుంటామన్నారు. ఏమి ఇంకా జ్ఞానం కాలేదనుకో ఇంకా కొన్నాళ్ళు దేహాన్ని పొడిగించుకుంటేదే. ఆ విధంగా ఇదే యోగದ నిజవాద గురి. ఏమి యోగం యొక్క లక్ష్యం ఏముండాలా, ఎన్ని శక్తులు మనకి ప్రాప్తమైనా వాటిని బహిర్గతపరచకుండా సొంతానికి వాడుకోకుండా పరమాత్మ ప్రాప్తికి వాడడమే యోగం యొక్క నిజమైన లక్ష్యము అనేది తెలుసుకో. జ్ఞానం దక్కబేకాదరే, చూడండి జ్ఞానం లభించాలంటే చిత్తశుద్ధి. ఈ యోగులకు మరి ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఇన్నోటి సంపాదించుకున్నారు కదా, వీళ్ళకి చిత్తశుద్ధి ఎందుకు లేదు? మరి ఆటి వరకు ఎట్లా పోయి అంటే ఏమో చెప్తావు మరి ఇప్పుడు. సిద్ధుల మీద ఉంది, సిద్ధుల మీద పోయింది కాబట్టి నీకు మనస్సు ఇది లేదనమాట. నువ్వు ఎంతనా చెప్తు కదా, మంచి పనులు చెడు పనులు అనే కాదు ఇక్కడ ప్రధానమైనది. ఆ మనస్సు తన సంకల్పాలను విరమించుకునేది కావాలి ఇక్కడ. ఎందుకు మంచి చెడు అనేటువంటి వ్యవహారంలో తప్పు తెలివిలో ఉండేటివి. పరమాత్మలో తప్పు లేదు, మంచి లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు, సత్యము లేదు, అసత్యము లేదు, యావి లేవు దాంట్లో ఉండేదే తాను. మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? మనకి తప్పు తెలివిలో వచ్చినాయి కాబట్టి దీన్ని శాస్త్రం ఉపదేశిస్తుంది అంతే. ಜ್ಞಾನ ದಕ್ಕಬೇಕಾದ ಚಿತ್ತಶುದ್ಧಿ, ಅದು ದೊರಕಬೇಕಾದರೆ ಆ ಚಿತ್ತಶುದ್ಧಿ ರಾವಾలంటే ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅನಾದಿ ಕಾಲದಿಂದ ಬೇರು ಬಿಟ್ಟುಕೊಂಡಿರುವ ಸಂಸಾರ ವಾಸನೆಗಳ ಕ್ಷಯವು ಅಗತ್ಯವಾಗಿದೆ. ఆ చిత్తశుద్ధి రావాలంటే ఎన్ని కోట్ల జన్మల నుంచి పాపు వాసనలు ఉన్నాయో అవన్నీ నాశనం కావాలా. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు అంటుంది. ఇది ములాదేం పెట్టలేదు ఇది. ఎందుకు యుగాలన్నింటినీ కూడా కలుపుకుంటుంది. మనం ఇప్పుడు కాదు, మనమేం సన్నోళ్ళు అనుకుంటాడారా మీరు? కాదు. యోగాల నుంచి ఎన్ని రకాలుగా పుట్టినామో వచ్చినాము ఇప్పటికి ఈ ఛాన్స్ కి. మరి ఇప్పుడైనా దీని గురించి విచారం చేసుకోవాలా లేదా? కాబట్టి మనస్సు చిత్తము ఇవంటే ఏదో ఒకరికి పదాలు వింటున్నాం గాని అవి కేవలం ఒక శక్తివంతమైనటువంటి శక్తులు అని చెప్పేసి మనం అనుకోవడం లేదు. శక్తి కాదప్పా, పరమాత్మనే ఆ పేరుతో పిలుస్తాడు. ఇంకేం శక్తులేంటికి? పరమాత్మనే నువ్వు మనస్సు అంటాడు అంటే ఇంకా దానికంటే శక్తి దానికాడ వస్తుంది అట్లంటారా? మరి అదే దాని ఉనికే కదా, దాని ఉనికితోనే ఇవన్నీ కనపడేది కాబట్టి ఉనికితోనే. సరే, మనస్సు పరమాత్మ యొక్క ఉపాధి. ఇప్పుడు ఉండు, బాగా గుర్తుపెట్టుకో, దాంతోనే కనపడుతుంది అన్నప్పుడు అది అయ్యలేదు. అది దానికి ఉపాధి మనస్సు. మనస్సు యొక్క స్వభావం ఉందాడా? అరే మనో స్వభావం స్వతంత్రం ఎట్లా వస్తుంది? మనసు స్వభావం స్వతంత్రంగా ఎట్లా వస్తుంది? దానికి స్వతంత్రం తెస్తావా? మన దృష్టిలో ఉంది, మన దృష్టిలో దానికి స్వతంత్రం ఉంది కానీ పరమాత్మ దగ్గర దానికి అట్లా చేసుకోవాలి ఇప్పుడు దాన్ని. అంతే, నీ మీద అది చల్లేస్తుంది కాబట్టి అందుకే శాస్త్రం చెప్పేది, మీరు మనస్సుకు లోబడినారు కానీ మనస్సును మీకు లోపరుచుకుంటే శక్తి రావాలా. ఎప్పుడు వస్తుంది? నేను ఇది పరమాత్మ స్వతంత్రంగా లేదు అనే జ్ఞానం వస్తే నీకు అది వస్తుంది. అట్లా
కాబట్టి వ్యవహార దృష్టిలో దీనికే గొప్పతనం ఇచ్చిండేదేమో. అయితే దీని నిజస్వరూపం ఏమని విచారం చేస్తే, అందుకే ప్రతి ఒక్కటి పరమాత్మను గుర్తించినప్పుడు ఉపాధులుగా మనం పిలుచుకుంటాం. ఎప్పుడు ఉపాధులు పోతే పరమాత్మ మిగులుతాడు అంతే. నీ ఉనికే దానికి అన్నీ దాని ఉనికితోనే ఉపాధులు అట్లా. కాబట్టి వేరు బిట్టుకొండిరువా అంటే వేర్లు బాగా నాటుకుపోయినాయి. అన్ని జన్మల్లో చేసిండే పాప వాసనలు కొన్ని పోతుంటాయి, కొన్ని వస్తుంటాయి మళ్ళీ. అది క్షయం అగత్యవాగిదే, వీటి నాశనంగా. అంటే వాసనాక్షయం అంటారు దీన్ని లాస్ట్ పదం. పరమాత్మ ప్రాప్తి కావాలంటే వాసనాక్షయం అయితే పరమాత్మ ప్రాప్తి. వాసనాక్షయమైంది ఎట్లా తెలుసుకుంటారు అంటే అంతే. వాసనలు ఏం చేస్తాయి? ఇప్పుడు సంకల్పం. నిన్న మొన్న ఓళీలు తింటారు, మళ్ళీ ఇప్పుడు వస్తుంది వాసన, అది తినాలా అని సంకల్పం ఉంది కదా. ఈ వాసన తగ్గాలా అని ఇట్లా మేము అనిపించాలా, అవి చేయాలా ఇవి చేయాలని వాసనలు లేస్తుంటాయి చూడు. వెనక అనిపించినారు కాబట్టి ఇవి లేస్తుంటాయి. ఇవి తగ్గిపోవాలంటే ఈ సత్యత్వం లేదు అంటే తగ్గిపోతాయి, కానీ ఇవి ఉన్నాయి అంటే తగ్గిపోయలేదు. ఆ విధంగా గుర్తించడానికి రావాలి. ఈ వాసనాక్షయం ಯೋಗದಿಂದ సాధ్యವಾಗುತ್ತದೆ. ఎందుకు? ఆ మనస్సు నిలబెడతారు కాబట్టి. మనస్సు నిలబెడితే సంకల్పాలు ఎటు నుంచి వస్తాయి? అట్లా సాధ్యం కూడా అవుతుంది. అది అయితే హఠయోగంతో దాన్ని నిలబెట్టకూడదు అంటారు వేదాంతంలో. మరి ఎట్లా చేయాలి? వివేకం ద్వారా. ఏ వాసన నీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది, ఏ వాసనతో నువ్వు హాయిగా ఉండగలుగుతావు చెప్పు. మొదటి చెప్పండి. ఫలాని శబ్దంతో హాయిగా ఉండగలుగుతారా, రూపంతో ఉండగలుగుతారా, స్పర్శతో ఉండగలుగుతారా, వాసనతో ఉండగలుగుతారా, ఆనందంగా, లేదా మీ మనసు సమాధానంగా దేన్ని ఆశ్రయిస్తే ఉంటుందో చెప్పండి. మీరే సెలెక్ట్ చేసుకోండి అంటుంది శాస్త్రం. మనసు సమాధానంగా ఉండాలంటే ఏం లభ్యమైతే మీ మనసు సమాధానం అవుతుంది చెప్పండి. మొదటి ఇవి రావాలి మనలో. ముముక్షువుల్లో ఇవి ప్రశ్నలు రావాలి జనానికి. మనసులకు రాజు మారుతంబు అంటాడు. అన్నీ ఇప్పుడు మీకు మనసు సమాధానంగా ఉండాలనుకుంటారు. ఏమి దొరికితే మీ మనసు సమాధానం అవుతుంది. నేను ప్రశ్న వేస్తాను చెప్పండి ఎవరన్నా కానీ. అది నీవు చెప్పుకుంటే మాట, ఇక్కడ నిండే మాట. అది మీ వ్యవహారంలో చెప్పండి. అందుకే నిద్రలే, అందుకే అవన్నీ ఉంటే కూడా టాబ్లెట్ నిద్ర ఇప్పించుకొని తింటాడారు. అది కూడా ఉంది, కాదనికేం లేదు. అయితే జాగ్రత్తలో మీరు వ్యవహారం చేస్తాడారు కదా, మా మనసు సమాధానంగా ఉండాలని చేస్తాడారు. ఏం చేస్తే మీరు సమాధానంగా ఉండగలుగుతారు? సరే రైట్. ఎవరి కోరికలు ఎన్ని? ఇంకోటి పుట్టువా తక్కువ. మరి పుడతానే ఉంటే ఎప్పుడు నువ్వు సమాధానంగా ఉంటావు చెప్పు. ఇప్పుడు పుడతానే ఉంటే తింటానే ఉంటే ఆకలి అవుతానంటే ఎప్పుడు నీకు సమాధానం అయ్యేది? మనవు కాదప్పా, నీకు హిమాలయ పర్వతం తెచ్చి పెడతావు నీ ముందు. నువ్వు మనవు వద్దు గిన వద్దు, నీవు చిన్న కోరికలు మేము పెద్ద పెద్దవి ఇస్తాము. హిమాలయ పర్వతమే నీ బంగారు, నీవు దాని మీద కూర్చో, సమాధానంగా ఉండు. ఈశ్వరుడే కైలాసంలో ఉండి సమాధానంగా లేకుండా ఉంటాడంటే నువ్వెట్లెట్లుంటావా చెప్పండి. ఆయనకి బాధ్యత ఉంది కదా, వేరే. అప్పుడు అది వేరే కథ. శివుడు అనే దానికి పెట్టుకోండి చూస్తాము, ఆయనకే సమాధానం లేదు. చెప్తాం మెళ్ళ పాములు ఉన్నాయి, ఇంట్లో నెమిలు ఉండాలి ఆయనకి, ఇట్లా అన్ని ఉన్నాయి. అవస్థలు ఎన్ని ఉంటాయి వీళ్ళకి, అన్ని వ్యతిరేకమే. మరి ఎట్లా సరిపోతుంది? ఇద్దరు పెండాలు పైన, ఒక ఆయన కింద ఒక ఆయన పైన కూర్చుంటారు, గంగా గౌరీని. ఎత్తి సమాధానం ఉంటారు వెళ్తాడు చెప్పండి. కాబట్టి సమాధానం అనే పదం లేదు. ఇద్దరు కొట్లాడుతుంటారు. పరమాత్మ జ్ఞానం అయితేనే తప్ప. అందుకే ఇది జిజ్ఞాస ఆలోచన చేసుకోవాలి. మొదట మనమే వ్యవహారం చేస్తున్నాం కరెక్టే. ఎందుకు? నీవు స్వతంత్రంగా పుట్టలే. మొదటి పాయింట్ ఆలోచన చేయండి. స్వతంత్రంగా పుట్టినామా మనందుకు? మనము లేదు. మరి ఎప్పుడైతే స్వతంత్రం మనకు లేదో, ఇక్కడ వ్యవహారంలో మాత్రమే స్వతంత్రం ఉంటుంది అనుకుంటారు మీరు. ఆ జ్ఞానం ఉండాలి చాలు, అంతే. ఈడేముంది, మనము మేమంతా స్వతంత్రము, మేము చెప్పినట్టు తినాలా, మేము చెప్పినట్టు జరగాల అని ఇంకెట్లయితుంది పని మీకు? ఆధీనంలో అన్నప్పుడు అది ఉండేదేమో ఆడే, అది ఆధీనంలో ఉంది, దానికి స్వతంత్రం లేదు అని గుర్తిస్తే పర్వాలే. నువ్వు గుర్తించలేదే. ఊరి అంటారు పరమాత్మ స్వాధీనంలో ఉందా అంటారే కానీ ఆటికి ఇచ్చి పెట్టినారు కానీ పెత్తను నీదే. ఆ సమకాలంలో కూడా తమ మనసుకి అధీనంలోనే ఉన్నావు నువ్వు. అందుకే ప్రతి ఒక్కరు అంతే చెప్తాండే, వేదాంతానికి ఎక్కువ కష్టపడమని లేదు, విచారపూర్వకంగా. అందుకే ఇంట్లో కూడా కూర్చోవచ్చు, మనం ఇంట్లో కూడా కూర్చోవచ్చు. ఇంట్లో వాళ్ళందరూ ప్రశ్నలు వేస్తుంటారు అనుకో, నాకు అది లేదు ఇది లేదని. సరే ఏది ఇస్తే మీకు సమాధానంగా ఉంటారు ఇంక చెప్పండి అవుతుంది. మా అయిపోయి మేము ఎట్టి చేసేది కాదు. నువ్వు ఇచ్చినట్లలా మాకు కావాలంటే అంటే నేనే అటు తెచ్చేయాలని అడగాల, నేను ఎప్పుడు పోయి అడుకోవాలా? కాబట్టి వాళ్ళందరికీ చూడబ్బా మన పరిస్థితులు ఇవి, దీనికి మనం అనుసరిస్తూ పోయి నేర్చుకోవాలా అని చెప్పాలి. అందుకే ఎదురుష్టాలా సంతుష్ట అని చెప్పిండే శాస్త్రం కూడా. ఉన్న దాంట్లో తృప్తి పడాలి కానీ లేని దాంట్లో కోరుకుంటూ వస్తే, ఒకవేళ కోరితే వచ్చింది అనుకోండి, పోనీ దాంతో తృప్తి అవుతాడన్నారా? మరి సాధ్యం కాదు కాబట్టి ఇట్లా చెప్పాలా.
చెప్పి ఏదో జీవనం చేసేకి వచ్చినామంటే ఎందుకో కాదు వచ్చిండేది, దీనికోసం కాదు వచ్చిండేది, మనం ఉత్తమ మార్గం పొందాలి. మళ్ళా మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ పరమాత్మ ధ్యానం చేసినట్లయితే ఇంకా ఉత్తమ గతులు పొంది మన స్వరూపాన్ని మనం పొందేకి వచ్చినాం, కానీ తినేదానికి భోగాలు అనిపించేకి రాలేదు అని చెప్పాలి. ఎందుకంటే పశుపక్షాలు కూడా పుట్టినాయి. ఎందుకు పుట్టినాయి? ఇట్లా పాపాలు చేసి పుట్టినాయని అవి కూడా చూపించాలి మీరు ఉదాహరణంగా. ప్రతి ఒక్కదానికి నికృష్టంగా ఎందుకు బతుకుతాడనే దానికి ఇట్లా కోరికలు కోరి పనికిరాని పనులు చేసిన వాళ్ళందరూ అట్లా పుడతాంటారని చూపిస్తే అప్పుడు మనలో కూడా కొంత చైతన్యం వచ్చేకి వీలుంది. అవి చెప్పము, మనం ఏంటివి చెప్పము, ఊరినే కసురుకుంటారు వాళ్ళ మీద. కసురుకుంటే ఏం ప్రయోజనం? వాళ్ళు వీళ్ళకి ఇచ్చే యోగ్యత లేదు కదా తిడతాడారు అనుకుంటారు, ఇంత మన మీద ద్వేషం పెట్టుకుంటారు. పెట్టుకోవాలంటాడు ఇంట్లో వాళ్ళందరినీ, నీ కోనికే వేదాంతం తెలిసే ప్రయోజనం లేదు, ఇంట్లో వాళ్ళందరికీ తెలుసలేదు. ఎందుకు? అప్పుడు అందరూ సమాధానంగా ఉంటారు. నీ కోని మీద భారం వేస్తే నువ్వు తనలాడుతా అంటే వాళ్ళకేమి తెచ్చి పెడతాడులే మన ఆయన, అడుగుతాము. అట్లా చేయకూడదు. చూడండి, మీరు ఉపయోగించి చూడండి కావాల్సింటే. ఇంట్లో మన పిల్లలు కూర్చోబెట్టుకొని బాగా చెప్పండి, చూస్తాము. వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ కోరికలు ఉంటాయి. చూడండి, ఆ కోరికతో నీకు శాంతమైతే చెప్పప్ప తెచ్చిస్తా, గడియారం కావాలని తెచ్చిస్తాను, మళ్ళీ మాట్లాడకూడదు. మళ్ళీ మోటార్ సైకిల్ కావాలంటే మడి బండి ఎట్లా ఏం దాంట్లో ఏం ప్రయోజనం ఉంది? కాదు, ఇప్పుడు టీవీతోను మోటార్ సైకిల్ తోను ఏం నీకు ప్రయోజనాలు సాధిస్తాడు? నీకేం ప్రయోజనాలు ఉన్నాయి దానితో? చదువుకుండే వానికి పెన్ను ఉండాల, పుస్తకాలు ఉండాల, గడియారాలతో పని ఉందే? చెప్పండి, నేను అడుగుతాను. ఒకటి డ్రెస్సులతో పని ఉందే? అయినా మావాడు బాగా రావాలని మీ మోజు, అని మోజు, ఈ మోజుల్లోనే మనమంతా మెత్తగైపోతాం అంతే. అందుకే జ్ఞానం అనేది ఎట్లా రావాలా అంటే విచారపూర్వకంగా జ్ఞానం వచ్చినట్లయితే అందరూ బాగుపడతాం. వాళ్ళ జన్మ కూడా. అందుకే తండ్రి హరిచేయరు అన్నాడు, తండ్రి అంటాడు. మనం పిల్లలకి ఇది బోధ చేయాలా, ఇది బోధ చేయకోకుండా చేస్తే మనం కూడా నిష్ప్రయోజనమే తండ్రులుగా ఉండి కూడా. ಈ ವಾಸನಾಕ್ಷಯ ಯೋಗದಿಂದ ಸಾಧ್ಯವಾಗಿದೆ. ಯೋಗವಾದರೂ ಒಬ್ಬ ಮಾನವನ ಸರಾಸರಿ ಆಯುಷ್ಯಕಾಲದಲ್ಲಿ ಪೂರ್ಣವಾಗಿ ಸಿದ್ಧಿಯಾಗಲಾರದು. మనం ఉన్నంతలోనే సిద్ధి అవుతుందని ఆకలేదంట ఒక జన్మలోనే. ఎన్నో జన్మల్లో నుంచి చేసుకుంటూ వస్తే కడాను ఒక జన్మలో అంతే. ఇప్పుడు మనం ఎన్నో అన్నం ముద్దలు తింటే లాస్ట్ ముద్దకి కడుపు నిండింది అంటారు. ఒక ముద్దతో నిండిందే, అంతకుముందు తినిందంత అయిందే. అట్లా ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వాళ్ళు ఒకే జన్మలో ధన్యమైనారు. ఒకే జన్మలే లేదు, ఎన్ని జన్మలైనాయో. ఎందుకు? నాగునికే సహస్రయుగాలు పట్టింది. మనం చెప్పేదానికి వీల్లేదు. హిందిన జన్మగలిందలు చూడండి, వెనక జన్మల నుంచి. అందుకే ఎన్నో తూర్లు చెప్పినాం మనము. ఈ దినం మనము ఈ విధమైన శ్రవణాలు చేయాలన్నట్లయితే వెనక జన్మ వాసనలు మనకు ఉన్నాయి కాబట్టి దీన్ని వింటాడు. మిగతా వాళ్ళు కూడా పోతాడారు వేదాంతానికి, అయితే దీనికి రారు ఎందుకు అని ప్రశ్న వేయండి. ఇప్పుడు మిగతా స్వాముల దగ్గరికి పోయినప్పుడు లక్షల మంది పోతాడారు, అవునా? వేల మంది పోతాడారు, లేదా 100 మంది పోతాడారు అనుకోండి. వీటికి ఎంతమంది వస్తాడారు? సిద్ధులు కాదు, వాళ్ళని ఏమంటాయి. దీంట్లో మన పొరపాట్లే, వాళ్ళనేం చెప్పొద్దు ఎప్పుడే కానీ. పొరపాటు మంది. మనకేం కావాలంటున్నారు? పరమాత్మ కావాలనే వాళ్ళు లేరు. పరమాత్మ కావాలనే వాళ్ళు లేరు. ఎవరు? వ్యవహారాలు కావాలనే వాళ్ళు ఉన్నారు. అర్థమైనా? అయితే మీకు కూడా వెనక జన్మలో ఏడవంత వాసన తగులుకుంది. ఏమని? పరమాత్మ ప్రాప్తే కావాలి మాకే అనే దాని నుంచి వీళ్ళు వింటాడు. ఇవి లేకపోతే ఎంతమంది ఉంటారు కదా ఊర్లో. వీటికి ఎందుకు రారు అంటే వచ్చేలేదు వాళ్ళు, వీటికి వచ్చే అవకాశమే లేదు. మనం కూడా వాటికి ఎందుకు పోయే అవకాశం లేదంటే వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. వినేదానికి కూడా వాళ్ళు కూడా అవకాశం ఉండాలా. ఎక్కడైనా మనం పోయి చెప్తామంటే వాళ్ళు కూడా ఏమైనా అట్లా కొంచెం వాసన ఉంటే భగవంతుడు మనం వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు, లేదా వాళ్ళు మన దగ్గరికి తీసుకొస్తాడు. కాబట్టి ఈ పూర్వజన్మ వాసన అంటే ఎవరైతే పరమాత్మ కావాలని జన్మలు అనుకుంటారో వాళ్ళే పుణ్యం చేసిన వాళ్ళు అని శాస్త్రం చెప్పిండేది. ఎవరైతే దేహాత్మ ఉండారో వాళ్ళంతా పాపాత్ములే. ఎన్ని భోగాలన్నా అనిపించండి, యా లోకాలన్నా ఉండండి, ఏం భయపడాల్సిన అగత్యం లేదు దీంట్లో. వ్యవహారంలో ఎవరు పొందరు దీనికి. ఇందిన జన్మగలిందలు అనుష్ఠాన మోడల్ పట్టిద్దరే సాధ్యవాగಬಹುದು. ఆ వెనక జన్మలో కొంచెం చేసినారు కాబట్టి మళ్ళా జన్మలో కొంచెం వస్తాంటుంది అనమాట, ఇట్లే వస్తాంటుంది అనమాట. ಅದಕ್ಕಾಗಿ మనుష్య జన్మ ಬಂದಾಗ కాబట్టి ఇప్పుడు మనకేమొచ్చింది? మనుష్య జన్మ వచ్చింది. జానరు అంటే ఇప్పుడు మీరు అనుసరించే అనుష్ఠానంలో మీకు కొత్త అనుభవాలు వస్తుంటాయి కదా. వెనక జన్మంలో మీరు చేసినారు కాబట్టి అవి మరి ఇక్కడ అవి ఏమొచ్చాయి? ఇనేకొచ్చిండేదే పుణ్యం ఇప్పుడు అంతే. నిలిచిపోయేది వేరే.
అనుష్ఠానం కూడా ఉంటుంది కదా, వీళ్ళు ఇంట్లో అది తలుచుకోవడం పెట్టడం. అవన్నీ దానికి ఆటోమేటిక్ గా వచ్చేసి ఉంటుంది అదంతా. ఆ, ఆ. దాన్ని అయితే మనకు పర్టికులర్ గా గుర్తించే యోగ్యత లేదు. ఆ అనుష్ఠానం జరుగుతాందని మనకు జ్ఞానం రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదు అంటే అది వచ్చింటే దానిలే, అది రాదు. ఇంటికి పోయి మీరు అనుష్ఠానం చేస్తారు కదా, అవునా? ఇది చెప్పినారు, అట్లా ఇట్లా. అవునయ్యా, అప్పుడు ఇంకా కొత్త అవుతాయి. అయితే అంటే జన్మంలో ఉంది, అనుభవం ఉంది కాబట్టి. వెనకటి జన్మలో అనుభవం ద్వారా ఇప్పుడు వినడము, దీన్ని మననం చేయడము జరుగుతూ ఉంటుంది. అయితే గుర్తేం రాదు, అది అంత పిరిగిన గుర్తేం రాదు. చెప్తే ఇప్పుడు ఉందండి. ఇంతవరకు మరి వేదాంతం వినే వాళ్ళందరూ ఒకటేనా కాదా చెప్పండి. మొదటి పాయింట్, వేదాంతం అందరు స్వాముల దగ్గర ఏంటంటారు కదా, వాళ్ళు అందరూ ఒకటేనా కాదా? ఎట్లా అవుతారు? మరి ఇప్పుడు వేదాంతం వినే వాళ్ళందరూ ఒకటి కాదని వస్తుంది కదా. మరి దాంట్లో డిఫరెన్సెస్ ఎట్లా వచ్చినాయి అన్నట్లయితే, ఇక్కడ మహాత్మాలకు పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, వ్యవహారానికి కావాలని కొంతమంది ఉంటారు, లేదా మా స్వరూపానికి కావాలని కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఈ యోగంలో చెప్పారు కదా ఇంతమంది, ఈ యోగం సంపాదించినా కూడా కొంతమంది ప్రజాకర్షణ కోసము అవన్నీ ప్రయాణించి దిగజారిపోతారని చెప్పినారు కదా, అట్లుంటాయి అనమాట. కాబట్టి దీన్నే పర్టికులర్ గా వినాలంటే చాలా కష్టము. అదే అనుష్ఠానం. ఇప్పుడు మనం 2 గంటల సేపు కూర్చొని దీన్నే ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే, ఏం వినోశ్రీ ఏం చేస్తారంటే ఏం చెప్పట్లేదు. మరి ఏముందప్ప అంటే, వాళ్ళందరూ ఏవైతే వ్యవహారాలు పుణ్యం చేసి సంపాదించామంటే దానిలో అన్నిటికంటే కూడా 1000 రెట్లు పుణ్యం అంటుంది ఇది. మీరు 1000, 100 శ్రవణ, ఇది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగినట్టే ఒక్క శ్రవణం 1 గంట సరిగ్గా చేస్తే చాలంటుంది, అన్నిటి సమానం అంటుంది ఇది. మరి ఎంతమంది గుర్తిది? నీవు అన్ని తీర్థయాలు చేసిండుకోనే నీకు ఇటువంటిది ఒకటి అప్పుతుంది 1 గంట. మరి అట్లా మనకి జీవితం అంతా కూడా అదే అప్పిందంటే అప్పుడు మనం ఎంత పుణ్యం చేసిండల్లా? జన్మలు ఎన్ని తప్పోతాయి? ఇవి ఆ లాభాలు ఉంటాయి. వీళ్ళు భౌతికంగా ఎన్ని కోట్లు సంపాదించినారు, ఈ కోట్లు సరుకులన్నీ కూడా ఈ దేహానికి ఈ లోకంలో ఉన్నట్టు. మళ్ళా నువ్వు పుట్టినాక ఈ దేహము రాదు, నీకు ఈ భోగాలు రావు, ఏటికి వచ్చేలేదు. సంస్కారం చూడు మనం వెనకలు చేసినది. ఇది నీకు ప్రతి ఎముడిత లోకాంతరం పోయినా పరమాత్మ ప్రాప్తి వరకు ఉపయోగపడుతుంది అంటుంది. అందుకే వేదాంతంలో విశేషం ఏమి అనే దానికి చెప్పేవాళ్ళు కావాలి. అవి ఈ శంకర వేదాంతంలోనే ఉపనిషత్తులోనే దొరికేది. అందరూ చదివినారు కదా, వాళ్ళు కూడా చదివినారు. మరి వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు? మాకేం తెలుసు? మనకు తెలుదు అవన్నీ, వాళ్ళకి ఎందుకు తెలుదు అని అడుగుతారు వీళ్ళు. అది మనకు సంబంధించిన విషయం కాదు. ఎవరి కర్మ వాళ్ళది అంతే. కాబట్టి ಅದಕ್ಕಾಗಿ ಮನುಷ್ಯನು ಬಂದಾಗ ಜಾಣರು అంటే నేర్పరులు ಅದನ್ನು ಯೋಗ ಬಲದಿಂದ ಚೆನ್ನಾಗಿ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಕಾಪಾಡಿಕೊಂಡು ಅದನ್ನು ದೀರ್ಘಕಾಲದವರೆಗೂ ಸುಸ್ಥಿತಿಯಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ಜ್ಞಾನ ಪ್ರಾಪ್ತಿಗೆ ಪ್ರಯತ್ನ ಮಾಡುತ್ತಾರೆ. ఆ యోగం చేసే వాళ్ళు కూడా ఇన్ని విషయాలు జ్ఞప్తి పెట్టుకొని ఆ యొక్క పరమాత్మ ప్రాప్తి కోసమే కష్టపడతారు. ಇದನ್ನೇ ఋషి జీవనం ఎందుకు కరియಬಹುದು. ఋషుల జీవనము, గృహస్థుల జీవనం అంటాం చూడండి. ఆ ఋషులు అంటే దీనికోసమే జీవనం. మన వలే ముందు సెంటెన్స్ లో యోగం నుంచి జ్ఞానం అని చెప్పేసి ముందు సెంటెన్స్ ఇంకా కిందకి వస్తుంది మాట, ఏం రాదు. జ్ఞాన ప్రాప్తిగా ప్రయత్నపడతారే, అదే మరి యోగం ద్వారా జ్ఞానానికి ఉపయోగించాలి కానీ సిద్ధుల కోసం ఉపయోగించకూడదు. ಇದನ್ನೇ ఋషి కాదు. ఇది ప్రాకృత జీవనక్కింత. చూడండి, ఇప్పుడు ప్రాకృత జీవనం అంటే ఏమో యాటి వరకు అర్థం చేసుకోవాలి మీరు? ప్రకృతి లోబడిన జీవనం అంటే యాటి వరకు చేసుకోవాలి మీరు? పనికిరాని జీవితం అట్లా ఎంతవరకు ప్రాకృత జీవనం అనేది ఎంతవరకు ఉంటుంది? నేను దేహం ఎంతవరకు ఉంటుంది. మరి అది యాటి వరకు ఉంది? అంటే బంధాలు ఇవన్నీ నేను దేహం అనేది అంతా ఎవరి వరకు ఉంటుంది అనేది ఇప్పుడు నేను అడుగుతాండేది. దేవతల వరకు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, అది నేను చెప్తాండేది. మానవులే కాదు, వాళ్ళు కూడా దేహం ఏమనే వాళ్ళే. వాళ్ళకి దేహం లేదంట. దేహం లేకపోతే భోగాలు ఎట్లా అనిపించాలా అంటే సూక్ష్మంగా అనిపిస్తారు అంటారు. యాదో దేహమే ఉండాలా, సూక్ష్మంగానే స్థూలంగానే. వాళ్ళని కూడా చూపిస్తారు కదా, అందరి ఇంద్రుడు వరుణుడు అని అందరిని బొమ్మలు చూపించలేదా? అంతవరకు ఎంతవరకు దేహం. ఇంద్రుడికి ఎందుకు భయం అయింది? నువ్వు రశ్మిరేఖలు చేస్తా అంటే నన్ను ఊడుకొడతాడేమో అని దేహం ఉంది. ప్రకృతిలే వాళ్ళు కూడా, అంటే ప్రకృతి గుణాలకు లోబడిన వాళ్ళు అందరూ. అది భగవద్గీతలోనే చెప్పినారనమాట. 3 లోకాల్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఈ 3 గుణాలను తప్పించుకొని ఉండేవాళ్ళు అరుదు అని చెప్పేసింది ఒకటే మాట. శ్లోకం జ్ఞప్తి పెట్టుకుంటే జ్ఞప్తి రాలే నాకు ఇప్పుడు. ఎవడు తప్పించుకుంటే లేదు అని అది దానికి ఇక్కడ కూడా ప్రాకృత జీవనక్కింత అతి ಹೆಚ್ಚಿನ ಮೆಟ್ಟದ್ದಾಗಿರುವುದು. ఈ విధమైనటువంటి తత్వం దిక్కుందంటే ఆ ప్రాకృతిలో వాళ్ళు కోట్ల కొద్ది దుడ్డు ఉండొచ్చు, కార్లో తిరగచ్చు, విమానాల్లో తిరగచ్చు. అయినా అవన్నీ ఈ దేహానికి పుణ్యానికి సరిపోయేవి. వాళ్ళు ఏం సంపాదించుకుపోయినారు? ఏం లేదు. అయితే ఇక్కడ పరమాత్మ ప్రాప్తి శ్రవణం వాసనం చూడండి, ఇది గ్యారెంటీ ఉంటుంది ఇది. కాబట్టి ತಮ್ಮ ದುರಾಚಾರ ದುರಾಲೋಚನ ದುಷ್ಟಕರ್ಮಗಳಿಂದ ದೇವರ ದಯಪಾಲಿಸಿದ್ದ ಆಯುಷ್ಠಕಾಲದಷ್ಟು ಕೂಡ ಶರೀರಾದಿಗಳನ್ನು ಸರಿಯಾಗಿರಿಸಿಕೊಳ್ಳದೆ
ಅಪವ್ಯಯ ಮಾಡಿಕೊಂಡು ಹಾಳಾಗುತ್ತಾರೆ. ప్రాకృతులందరూ కూడా పరమాత్మ చింతన లేకుండా వాళ్ళకి డబ్బులతోనూ దీనిలతోనూ ఇష్టానుసారం దేహాన్ని ఉపయోగించుకొని ధర్మాధర్మాలను మీరి దేహాన్ని నాశనం చేసుకో అయిపోయా, మానవజన్మ అయిపోయా. ఇంక ఇప్పుడేం చేస్తాడు వాడు? ఈడుందని చెప్పు కోట్లే, చచ్చినాక ఈయన కోట్లు ఏడుండాయి మళ్ళీ నెక్స్ట్ జన్మకి. వీళ్ళకి అట్లా కాదు. ఈ వాసన ఉంది కదా, ఏ వాసన? పరమాత్మ కావాలనే వాసన కోసం దేహాన్ని కష్టపెట్టినారు. దినము శ్రవణాలకు వచ్చి కుసబెట్టాం. దీని ప్రయోజనము నీకు సంస్కారం ద్వారా ఎన్ని లోకాలకు పోయినా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ಕಂಟಿನ್ಯೂగా ఉంటుంది. ಅದು కాబట్టి ಹಾಳಾಗುತ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಯೋಗವು ಲೌಕಿಕ ಜೀವನದ ಆನಂದವನ್ನಾದರೂ ಸರಿಯಾಗಿ ಸವಿದಕ್ಕೆ ಕೂಡ ಅಗತ್ಯವಾಗಿರುವುದು అంటాడు. మీరు ఈ లోకములో కంప్లీట్ గా పూర్ణానందాన్ని పొందేకి మీకు యోగ్యత లేదు. ఎన్ని కోట్లన్నా ఉండి, ఎన్ని ఉద్యోగాలన్నా ఉండి, ఏమన్నా ఉండి మీకు ఆనందం అనేది దొరికేకి లేదు అంటాడు. యోగం నుంచి యోగం బేకైంది కానీ ఈ ప్రాకృత జనుల యొక్క వ్యవహారంలో మరి ఇది వస్తుంది. అదే ಯೋಗವು ಲೌಕಿಕ ಜೀವನದ ಆನಂದವಾದರೂ ಸರಿಯಾಗಿ ಸವಿದೆ ಕೂಡ ಅಗತ್ಯವಾಗಿರುವುದು. ఉండేది యోగం చేసినప్పుడు కూడా నీవు లౌకిక జన్మ చేసే కూడా నీకు ఆనందం దొరికేలేదు అంటాడు. కారణం ఏమి అన్నట్లయితే ఈ లౌకికంలో ఆనందమే లేదు. ఎట్లా దొరుకుతుంది? ಇನ್ನು ಪಾರಲೌಕಿಕ ಆನಂದಕ್ಕೂ ಬ್ರಹ್ಮಾನಂದಕ್ಕೂ ಅದು అత్యవసరమని ಹೇಳಬೇಕಾದದ್ದೇ ಇಲ್ಲ. యోగం చేసినోడు కొంతవరకు ఆనందం అనేది చెప్పింది. అయితే నీకు శాశ్వత ఆనందము నిత్యానందం కావాలన్నప్పుడు ఇంకా ఎట్లుండాలి నువ్వు? ಅವಸ್ಥೆ ಅಂತ ಹೇಳಬೇಕಾದಲ್ಲಿ ಇಂಥ ಯೋಗದ ಪ್ರತ್ಯಕ್ಷ ಫಲವನ್ನು ಕುರಿತು ಈ ಉಪನಿಷತ್ತು ಈಗ ತಿಳಿಸುತ್ತದೆ. ఈ ప్రత్యక్ష ఫలం ఎట్లుంటుంది అనేది అంటే ఈ ఆనందం యొక్క నిజస్వరూపాన్ని చెప్పేదానికి ఇక్కడ నుంచి మళ్ళా మొదలు పెడుతుంది. ఎందుకంటే ఈ మానవానందము కూడా ఆనందము కాదు అంటుంది. అది ఒకటి చెప్పుకుంటూ పోతుంది. నూరు 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 అని చెప్పుకుంటూ పోతుంది. ఇట్లా దేవతానందం, గంధర్వానందం, పితృదేవతానందం అని ఇవన్నీ ఒకదానికొకటి 100 రెట్లు ఎక్కువైనా అన్నీ కూడా పరమాత్మానందానికి అన్ని కింద అని ఇట్లా చెప్పిస్తుంది అంతే. ఈ అపరా ప్రకృతి వచ్చినప్పుడు ఇది దీంట్లోనే ఉంది. దీంట్లోనే చెప్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేది దీంట్లోనే వస్తుంది. కాబట్టి బాగా గమనించుకొని జనము ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏం లేదంటుంది శాస్త్రం. అపరా ప్రకృతిలోనే ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం సకరావతు సకనౌ భునక్తు సవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూర్ణంలో నుంచి ఈ పూర్ణాన్ని తీసేసిన పూర్ణం అంటే పరమాత్మ, పూర్ణం ఇది అంటే ఈ దేహాలు లేదా ఈ ప్రపంచం. ఈ పూర్ణంలో నుంచే పూర్ణం వచ్చిండేది. ఈ పూర్ణంలో నుంచి పూర్ణం తీసేసిన పూర్ణం మిగులుతుంది అని